ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని అవిఘ్నమస్తనుచు తొలుత ఆ విఘ్నేశ్వరుడికి ప్రార్థించుకుని, అట్లానే అమ్మా నా బుద్ధి పాదరసంలాగా పారేటట్టు చూడు అని ఆ పారే గుణమున్న సరస్వతీదేవికి కూడా చెప్పుకొని, దాంతో పాటే ఎంతో కొంత నాకు అర్థమయ్యేంత చెప్పడానికి కూర్చున్నాను, నువ్వే నాకున్నావన్న ధైర్యంతో, నువ్వే నాకు ఉన్నావన్న అదే ధైర్యంతో వివేక చూడామణిని చదువుకోవడానికి కూర్చున్నాను. నా బుద్ధికి తోచేటట్టు చెయ్యమని, ఏదో ఒకటి తోచేటట్టు కాదు, ఏదో ఒకటి తోచేటట్టు కాదు, కావలసిన విషయం, బతుకు పండించుకోవడానికి కావలసిన విషయం నా బుద్ధికి అర్థమయ్యేటట్టు చెప్పమని నా ప్రథమ గురువు శ్రీకృష్ణ పరమాత్ముడిని కోరుకుంటూ, ఈ వివేక చూడామణిని మనకు అందించిన శంకరాచార్యుల వారికి నమస్కారం చేసుకుని, దీనికి విస్తృతంగా వ్యాఖ్యానం చెప్పిన ఎల్ఎన్ రాజు గారికి తలవంచి నమస్కారం చేసుకుని, ఇవాళ నుంచి ఈ వివేక చూడామని నాకు అర్థమైనంత, నా బుద్ధికి తోచినంత శక్తి వంచన లేకుండా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మనం కొంతవరకు సాధన చేసుకుంటూనే ఉన్నాము భగవద్గీతాదులతో, కాబట్టి అర్థం అవ్వడానికి కష్టం అవ్వకపోవచ్చు. ఇక్కడ డైరెక్ట్గా వచ్చి కూర్చునే వాళ్ళకి అర్థం అవ్వచ్చు, కాకపోవచ్చు. కానీ మనకు రెండు బలాలు ఉన్నాయి, రెండు బలాలు. ఒక బలము భగవద్గీత, రెండో బలము యమ నియమాదులతో మనసుని, శరీరాన్ని నియంత్రించుకోవడం ఎట్లా అని నేర్పించిన పతంజలి గారి పాతంజలమున్నది అష్టాంగ యోగ విద్య. ఆ రెండు చదువుకొని వచ్చి ఇక్కడ కూర్చుంటున్నాము. ఎందుకు అంటే, నిన్న మనం భాగవతంలో, వ్యాస భాగవతంలో 6వ అధ్యాయంలో, ప్రథమ స్కందం 6వ అధ్యాయంలో చూసిన శ్లోకంలో లాగా యమ నియమాదులతో ముందు శరీరాన్ని, మనసును నియంత్రించాలి. అది అక్కడి నుంచి అసలు అది ఫస్ట్ మెట్టు. యమ నియమాదులతో, ఆ యమ నియమాదులు ఆది అంటే మిగిలినవన్నీ, యమము నియమము, ఏదో ప్రాణాయామం, ప్రత్యాహారం అట్లాంటి వాటన్నిటితోటి కలిపి ధారణ, ధ్యాన, సమాధి వరకు ఆయన తీసుకొని వెళ్ళారు. అంతవరకు సమాధి స్థితి వరకు రాకపోయినా పర్వాలేదు, కనీసము శరీరం కొంచెం సేపు కూర్చోగలగాలి. మనసు బాగలేదు, శరీరం బాగలేదు, ఆరోగ్యం బాగలేదు, వాడు మాట్లాడలేదు, వీడు పలకరించలేదు, వాడికి కోపం వచ్చింది, వీడి మీద నాకు కోపం వచ్చింది, ఇట్లాంటివన్నీ లేకుండా ఒకటి అసలు శరీరం కదలకుండా కొంతసేపు కూర్చోగలగాలి నిష్ఠగా. రెండోది మనసు కదలకుండా కూర్చోగలగాలి. ఆ రెండు చేస్తే కలిగేదేంటి అంటే, ఆ శ్లోకంలో చెప్పినట్టు మన వ్యాస భాగవతంలో రాగద్వేషాలని వదిలించుకునే శక్తి వస్తుంది. అప్పుడు దానితో మనకు అసలు నేనేంటి అన్న ఆలోచన మనసులో కలుగుతుంది. అది తెలుసుకోవాలన్న జ్ఞానం మీద కోరిక కలుగుతుంది. అది కలిగినప్పుడు మనసు శమించాలి అన్న ఉద్దేశం కలుగుతుంది. మనసుకు శమనము, శాంతి, ప్రశమనము అటువంటివన్నీ కావాలి. దానికి ఏమి చెయ్యాలి అంటే, మనసు శాంతించడం ఎట్లా అంటే, అసలు శరీరం కదలకుండా ఒక చోట కొంతసేపు కూర్చోవడం, మనసు రకరకాల ఆలోచనలు చేయకుండా కొంతసేపు ఒక చోట ఉండడం, ఒక విషయం మీద ఫోకస్ చేయడం, ఇటువంటివన్నీ యమ నియమాదులతో ఉన్న అష్టాంగ యోగ విద్య పతంజలి మహర్షి మనకిచ్చింది నేర్పిస్తుంది. అసలు ఆ మనసుని, శరీరాన్ని, మనసుని కూర్చోబెట్టిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకొక సెట్ స్టార్ట్ అవుతాయి మనకి. అవి శమదమాదులు, శమము, దమము, ఉపరతి, తితిక్ష, ఇట్లాంటివన్నీ ఒక విషయాలు కొన్ని ఉన్నాయి, అవన్నీ ఇందులో వస్తాయి. ఆ శమదమాదులతో మనము ఆత్మజ్ఞానం కోసం మనల్ని మనం సమాయత్తం చేసుకోవడం ఎట్లా అని ఇది నేర్పిస్తుంది. అసలు కదలకుండా కూర్చోవడం ఎట్లా, ఒక విషయం మీద ఫోకస్ చేయడం ఎట్లా అని నేర్పించి పతంజలి మహర్షి మనల్ని ఇక్కడ దాకా పంపిస్తే,
అక్కడ ఆ క్లాస్లో పాస్ చేసి ఇక్కడ దాకా పంపిస్తే, మధ్యలో మనము మధ్య మార్గంగా ముఖ్యంగా యమనియమాదులతో మనసుని నియంత్రిస్తే దానితో రాగద్వేషాలను ఎట్లా వదిలించుకోవాలి అని మనము భగవద్గీతలో కూడా చదువుకొని ఆ క్లాస్ కూడా చాలా మటుకు ముగించి 17వ అధ్యాయం దాకా వచ్చాము. ఊరికే రాలేదు, ఎంత కష్టపడి చదువుకుంటున్నాము. అది కూడా అయ్యాక ఇప్పుడు ఇక్కడికి వచ్చి కూర్చున్నాము. ఇందులో శమధమాదులు నేర్పిస్తారు, ముముక్షత్వం వరకు తీసుకెళ్తారు, మోక్షకాంక్ష వరకు తీసుకెళ్తుంది వివేక చూడమని మనల్ని. అక్కడి దాకా వస్తే అప్పుడు వెళ్ళి మనము బ్రహ్మసూత్రాల క్లాస్లో కూర్చోవాలి. అది తర్వాత అక్కడి నుంచి ముందుకు నడిపిస్తుంది. ఇది ఒక పెద్ద ప్రోగ్రాం ఉంది. కాబట్టి మనము పతంజలి మహర్షి చెప్పిన అష్టాంగ యోగ విద్యలో ఉన్న విషయాలను ఎంతో కొంత సాధన చేసుకొని, భగవద్గీతలో భగవంతుడు చెప్పినట్టు కామ క్రోధాదుల్ని వదిలించుకోవడానికి ఎంతో కొంత ప్రయత్నం చేసి ఇప్పుడు వచ్చి ఇక్కడ కూర్చున్నాం. ఇందులో శమధమాదులు నేర్చుకుందాము, అవి ఎట్లా సాధించాలని. ఇది వివేక చూడామణిలో చెప్పిన శమధమాదుల సాధన ఉపనిషత్తుల్లో చెప్పిన విషయమే. ఆయన ఇందులో క్రోడీకరించి మన కోసం ఇచ్చారు సూత్రాలుగా, కొంత శ్లోకాలుగా. ఈ వివేక చూడామణి లేదా దీన్ని సాధన చతుష్టయం అని పిలుస్తాము. ఇది బ్రహ్మసూత్రాలకి ప్రీరిక్విజిట్. ఇందులో పాస్ అవుతే పోయి బ్రహ్మసూత్రాల్లో కూర్చోవాలి. డైరెక్ట్ గా అందులో కూర్చుంటే కష్టం. అందులో మొదటి సూత్రంలోనే వెళ్ళి ఇది చదువుకొని రామని చెప్తారు. కాబట్టి బ్రహ్మసూత్రాల్లోకి వెళ్ళి కూర్చోవడం కోసం వివేక చూడమని చదువుకుంటున్నాం మనం, ప్రీరిక్విజిషన్. ఇప్పుడు వివేక చూడామణి అంటే ఏమి అని చూద్దాము. మనకు మణి ఒకటి ఉన్నది, స్వయం ప్రకాశకత్వంతో ఉన్న వెలుగుతూ ఉన్న జ్ఞానం, అది మణి. దాని చుట్టూ ఈ జడ ముడిలాగా చీకటి, అజ్ఞానం, అంధకారం, అవిద్య ఉన్నది. ఈ అజ్ఞానం, అవిద్య, అంధకారం, అయోమయం, మూర్ఖత్వం ఇట్లాంటివన్నీ ఏవేవి ఉన్నాయో చీకట్లు, నాలో రకరకాల చీకట్లు, అవన్నీ చూడలాగా జడ ముడిలాగా చిక్కు ముళ్ళలాగా పడి ఉన్నాయి. వాటి మధ్యలో వెలుగుతూ ఉన్నది మణి. యాక్చువల్గా ఈ చూడంతా, ఈ జడముడి అంతా అసలు ఉండడానికి ఈ మణి ముఖ్యం. ఇది కారణమై ఉన్నది, కానది కనిపించట్లేదు, ఎందుకంటే ఇది అడ్డం ఉన్నది. కనిపిస్తే చూసేది ఊరికే జడముడి కనిపిస్తుంది. అందులో ఉన్న అసలు ఎక్కడి నుంచి వచ్చింది జుట్టంతా అని కూడా తెలియట్లేదు, ఆలోచన కూడా రావట్లేదు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఈ వివేకం అంటే డిస్క్రిమినేషన్. దీన్నే మన భగవంతుడు భగవద్గీతలో కొద్ది అధ్యాయాల పేర్లు కావాలనే ఆయన విభాగ యోగం అని పెట్టారు. గుణత్రయ విభాగ యోగం, శ్రద్ధాత్రయ విభాగ యోగం, దైవాసుర సంపత్ విభాగ యోగం అని విభాగ యోగం అని చెప్తారు. విభాగం విభజించి చూసుకో, తర్వాత కలిపేసుకో, అదే నీకు యోగము అని. ఆ విభజించి విడదీసి చూసుకోవడమే వివేకము. వివేకమన్నా విడదీసి చూసుకోవడం, విభజించి చూసుకోవడం. ముందు ఈ చూడ ఏంటి, ఈ మణి ఏంటి అని ముందు విడదీసి చూసుకుంటే ఇన్ని లేవు, ఉన్నదంతా ఒకటని తెలుస్తుంది, అది యోగం, ఇంకెళ్ళని చెప్తారు. ఆ చివరిన యోగం మళ్ళీ పట్టడానికి మనకి బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు అవన్నీ ఉన్నాయి. వీటితో పాటు మన సొంత సాధన ఉన్నది, అది మనం చేసుకోవాలి. ఇందులో విడదీసి ఎట్లా చూసుకోవాలి, ముఖ్యంగా అక్కడి నుంచి మొదలు పెడతాం. వివేకం ఉండాలి, అది డిస్క్రిమినేషన్ ఉండాలి. ఆ వివేకం లేకపోతే ఎంత జ్ఞానం ఉండి ఉపయోగం లేదు. ఎందుకంటే ఉన్న జ్ఞానం అంతా నేనే అయి ఉన్నాను, నాకు చూసుకోవడానికి రావట్లేదు. ఆ మణి నేనే అన్న విషయం తెలియట్లేదు. కాబట్టి ఈ వివేకం ముఖ్యం. ఇప్పుడు ఆ వివేకం విడదీసి చూసుకోవడం తెలుసుకుంటూ వెళ్దాం. ముందుగా ఈ మొదటి శ్లోకంలో మన శంకర భగవత్పాదులు వాళ్ళ గురువు గారు గోవిందుల వారిని స్మరించుకొని ఆయనకి నమస్కారం చేసుకుంటున్నారు. సర్వ వేదాంత సిద్ధాంత గోచరం తం అగోచరం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మి
అహం సర్వ వేదాంత సిద్ధాంత గోచరం. సర్వ వేదాంతాల్లో, వేదాంతాలంటే ఉపనిషత్తులు, సర్వ ఉపనిషత్తుల్లో అందులో చెప్పిన సిద్ధాంతాల్లో కనిపించే విషయము అది అసలు అగోచరము, ఇంద్రియాలకు తెలియని విషయము. ఇంద్రియాలకు, మనసుకు, బుద్ధికి, వాటికి తెలియనిది ఒకటి ఉంది. సర్వ ఉపనిషత్తులలో సిద్ధాంతంగా కనిపిస్తూనే ఉంటున్నది ఓపెన్ సీక్రెట్ లాగా. ఆ విషయాన్ని విడమరిచి చెప్పే సద్గురువు కావాలి. ఇప్పుడు నాకు ఆ వస్తువే పరమానంద స్వరూపమే వేదాంతాల్లో సిద్ధాంతాలుగా కనిపించేది, ఇంద్రియాలకి కనిపించనిది, అగోచరమై ఉన్నది, పరమానంద స్వరూపమై ఉన్నది నా సద్గురువే, ఆ గోవిందుడే. ఆయనకు అహం నేను ప్రణతః అస్మి నమస్కారం చేసుకుంటున్నానని చెప్పుకున్నారు. ఇంకిక్కడి నుంచి ఆయన విషయం చెప్తున్నారు. జంతూనాం నరజన్మ దుర్లభం అతః పుంస్త్వం తతః విప్రత తస్మాత్ వైదిక ధర్మ మార్గపరత విద్వత్వం అస్మాత్ పరం ఆత్మానాత్మ వివేచనం స్వనుభవః బ్రహ్మాత్మనా సంస్థితిః ముక్తిః న శతజన్మకోటిసు కృతైః పుణ్యైః వినా లభ్యతే. ముందు అసలు మనం ఇక్కడొచ్చి కూర్చున్నాము. అసలు మనకు ఆత్మ గురించిన ఆలోచన ఉంది. శరీరం నేను కాదన్న విషయము తెలుస్తూ ఉన్నది. అసలు మనం మనుషులమై పుట్టాము. ఉత్తగేదో పుట్టిన వాళ్ళము జంతువుల్లాగా బ్రతకకుండా ఆలోచించుకుంటూ శాస్త్రాల్లో ఏం చెప్పారని తెలుసుకోవాలని తాపత్రయపడుతూ ఉన్నాము. ఆ శాస్త్రాల్లో ఏం చెప్పారని తెలుసుకోవాలన్న తాపత్రయంతో ఇవాళ ఈ సమయంలో ఇక్కడికి వచ్చి కూర్చున్నాం చదువుకోవడానికి. ఇటువంటిది చిన్న విషయం కాదు. ముందు ఈ పరిస్థితిని మనం సెలబ్రేట్ చేసుకోవాలి. ఈ స్థితిలో మన బుద్ధి ఉన్నది, దాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. ఒక మంచి పని జరిగింది, దానికి ముందు థ్యాంక్స్ చెప్పాలి. కాబట్టి ముందు అసలు మనము ఈ క్షణము నువ్వు బాగుపడే రోజు వస్తే నేను ఆ రోజు అయి వస్తానని ఆయన విష్ణు సహస్రనామంలో అన్నట్టు ఇవాళ మనకు ఆ రోజు వచ్చింది. ఈ క్షణం అటువంటిది. దాని గురించి మనం ఒక నిమిషం ఆలోచించుకుందాము. అసలు జంతువులు ఉంటాయి. జంతువులంటే జననం అన్న లక్షణం, జన్మించడం అన్న లక్షణం కలిగి ఉన్నవి అన్ని జంతువులే. పుట్టేవన్నీ జంతువులే, జన్మించేవన్నీ జంతువులే. అటువంటి జంతువులన్నిట్లో, జంతువులంటే మళ్ళీ నడిచేవి, కదిలేవి అనే చెట్లు, పుట్టలు కూడా ఏది పుట్టినా సరే జన్మించింది అంటే అది జంతువు. మనుషులని లేదు, పిట్టలని లేదు, మామూలుగా మనమనే జంతువులు లేదు. భూమి మీద నడిచే జంతువులు, నీళ్ళలో ఈదే జంతువులు, ఆకాశంలో ఎగిరే జంతువులు, ఇట్లాంటివి, చెట్లు అవి వేరు అని ఇన్ని లేవు. పుట్టేది ఏదైనా జంతువు, జన్మించింది ఏదైనా జంతువు. ఆ జన్మించిన దాంట్లో నరజన్మ, నరుడిగా పుట్టిన జన్మ దుర్లభం. అంత ఈజీగా లభించదు. దుర్లభం అంటే రాదు అని కాదు, ఈజీగా రాదు. లభించడము కొంచెము కష్టం, కానీ అది వచ్చింది మనకి, మన అదృష్టం. ఆకాశ ఏదో జంతువుగా, పిట్టగా, చెట్టుగా, రాయిగా, రప్పగా ఏదో రకంగా పుట్టుంటే ఇక్కడ కూర్చొని నేను చదువుకుంటాము. నేను ఇక్కడ కూర్చొని చదువుకుంటున్నాను. నా ముందే ఈ సమయానికి, ఈ క్షణానికి మనం ఇక్కడ ఉన్నాము. అది చాలా గొప్ప విషయము. ఇది యాక్చువల్గా సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయము మనము అని చెప్పుకుంటున్నాము. ఇదే క్షణంలో ఇక్కడే ఇప్పుడే ఉన్నవన్నీ ఉన్నాయి. నా చుట్టూ నా కంప్యూటర్ ఉంది, నా నోట్బుక్ ఉంది, నా టేబుల్ ఉంది, నా చైర్ ఉంది, నా లైట్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఏం లాభం? ఇవన్నీ కాదు. ఈ అదృష్టం నాకు పట్టింది ఎందుకంటే నేను నరజన్మ తీసుకొని వచ్చాను. ఎందుకు వచ్చింది అటువంటి జన్మ అంటే అది దుర్లభం, అంత ఈజీ కాదు. నేను ఎన్ని జన్మల నుంచి సాధన చేసుకున్నాను.
పైగా ఎన్ని జన్మల్లో నేను చెట్టుగా పుట్టగా రాయిగా రప్పగా ఏదో రకరకాల పక్షులుగా జంతువులుగా ఎన్ని రకాలుగా ఉన్నానో ఏమో. ఈ సమయానికి ఈ రోజు వచ్చే సమయానికి నాకు ఈ శరీరంతో ఉండే అవకాశం ఉన్నది. ఎంత సాధన చేసుకోవడం వల్ల దుర్లభ్యమైన విషయం నాకు లభించింది నరజన్మ. సరే, ఇంకా అంతవరకు వచ్చిన తర్వాత ఇంకా అక్కడికి దాని మించి ఇంకొకటి ఉన్నది. అసలు ఇదే గొప్ప. జంతువుల్లోకి నరజన్మ గొప్పదైతే కష్టతరం లభించడం కానీ సాధించుకున్నాము. ఇంకా ఇంకా దాని తర్వాత ఆ నరజన్మలోకి కూడా పుంస్త్వం అంటే పౌరుషంతో ఉండడం, క్రియాశీలత. పౌరుషం అంటే పని చేయగలిగే శక్తి. దానితోటి ఉన్నాము. ఆ పని చేయగలిగే శక్తి కూడా ఏదో ఒక విషయం కాదు. ఇవన్నీ ఇక్కడ చెప్పినవి దుర్లభం అంటే ఏంటి, జంతువులు అంటే ఏంటి, నరజన్మ అంటే ఏంటి, పుంస్త్వం అంటే ఏంటి అని ఇక్కడున్న విషయాలన్నీ ప్రతి శ్లోకంలో ఒక్కొక్క విషయాన్ని డిఫైన్ చేస్తారు. కింద వచ్చినప్పుడు మళ్ళీ విస్తారంగా చూసుకుందాం, పైన చెప్పుకుందాము. ఆ నరజన్మలో కూడా మళ్ళీ పుంస్త్వం వచ్చింది, మనకు పురుషుడయి ఉండే అవకాశం వచ్చింది. పురుషుడు అంటే మ్యాన్ కాదు, మగవాడు కాదు. పురుషుడు పురంలో ఉన్నవాడు లేదా పూర్ణంగా ఉన్నవాడు అని మనము పురుష అని విష్ణు సహస్రనామంలో ఎన్నో అర్థాలు చెప్పుకున్నాం. అది ఆ పురుషం, మగవాడన్న పురుషుడు కాదు. అదొచ్చింది. దాని తర్వాత ఇంకా దానికన్నా గొప్ప ఏమంటే, మనకి ఇవన్నీ చూసారు, ఇవన్నీ మనకు ఉన్నాయి. ఏదో జంతువుగా రాయిగా రప్పగా చెట్టుగా పుట్టగా ఏంటో పిట్టగా పుట్టకుండా నరుడిగా పుట్టి అందులో కూడా పుంస్త్వాన్ని సాధించాం. పుంస్త్వం అంటే ఏంటో కింద చూద్దాం. అందులో కూడా విప్రతం వచ్చింది మనకి. మనము వివిధ రకాలుగా ప్రకృష్టమైన విషయాల్ని తెలుసుకునే అవకాశం వచ్చింది, విప్రలక్షణం వచ్చింది. ఏదో పుంస్త్వం పురుష లక్షణం ఉన్నంత మాత్రాన సరిపోలేదు, మనకి ఆ విప్రలక్షణం కూడా వచ్చింది. తెలుసు, వివిధ రకాలుగా విషయాల్ని తెలుసుకోగలిగే శక్తి వచ్చింది. అది అసలు పుంస్త్వానికన్నా విప్రలక్షణం ఇంకా గొప్పది, విప్రత. తస్మాత్ దానికన్నా కూడా ఇంకొకటి ఉంది, వైదిక ధర్మ మార్గ పరత. వైదికం అంటే వేదాలకి సంబంధించింది. వేదాల్లో చెప్పిన ధర్మాలను అనుష్ఠించడం అనే మార్గము, దాని మీద పరత, దాని మీద మనసు ఉన్నది మనకు. వేదాల్లో చెప్పిన ధర్మ మార్గాల మీద మనకు మనసున్నది. వేదాల్లో ధర్మ మార్గాలు రెండు రకాలుగా చెప్తారు మనకి. ఐహికమైన ధర్మాలుంటాయి, మోక్ష ధర్మాలుంటాయి. ఐహికమైన ధర్మాలు ప్రవృత్తి మార్గంలో ఉండి చేయవలసినవి ఏమున్నాయి, ఏవి తప్పనిసరిగా చేయవలసినవి, విధి విహితమైనవి ఏవి కర్మలు అని చెప్తుంది. ఆ కర్మలన్నీ వైదిక కర్మలు. కాక మోక్ష కర్మల గురించి కూడా, మోక్ష విధానాలను కూడా చెప్తుంది. అది మోక్ష ధర్మం కూడా వైదిక ధర్మం. ఆ రెండు మార్గాలు, ప్రవృత్తి నివృత్తి మార్గాలు, తర్వాత ఇహపరాలను సాధించే మార్గాలు, ఇహపరాలను సాధించడానికి కావలసిన ధర్మాలు, వాటన్నిటి మీద మనకి ఏ పరత్వం ఉంది, మనకు వాటి మీద మనస్సున్నది. అది ఇంకా గొప్ప. ఏదో మనకి వివిధ విషయాల మీద గొప్ప ప్రకృష్టమైన ఇష్టం ఉండడం, విప్రత కలిగి ఉండడం, పాండిత్యం కలిగి ఉండడం ఒకటే కాదు, వైదిక ధర్మాల మార్గాల మీద కూడా మనకు మనసున్నది. ఇంకా అస్మాత్ దానికన్నా కూడా పరము, దానికన్నా గొప్పదేమి అంటే విద్వత్వం. విద్వత్వం తెలుసుకునే శక్తి, తెలుసుకునే శక్తి ఉంది. ఆ వేద ధర్మాలు, వేదంలో ఇది చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యొద్దు, అది చెయ్యొద్దు అని ఐహికమైన విషయాల గురించి చెప్తుంది, యజ్ఞయాగాల గురించి చెప్తుంది. అట్లనే మోక్షం గురించి సాధించవలసిన, చేయవలసిన విషయాలు ఏమన్నాయి, సాధించవలసిన పరమార్థం ఏంటి అని వేదాంతాల్లో చెప్తుంది. వాటన్నిటి గురించిన విద్వత్తు, జ్ఞానం మనకున్నది. కాబట్టి జంతువుల లాగా పుట్టే కన్నా నరుడిగా పుట్టేమో అది పరం గొప్పది. ఏదో నరుడిగా పుట్టడమే కాదు, అందులో పుంస్త్వం ఉన్నది, అది ఇంకా పరం గొప్పది. ఏదో పుంస్త్వం ఉండడమే కాదు, విప్రత ఉన్నది, అది పరం గొప్పది. దానికన్నా కూడా వైదిక ధర్మ మార్గ పరత ఉన్నది. ఇప్పుడు ఇంత తెలివితేటలు చదువుండి కూడా నిజంగా ఉన్నాడా అండి దేవుడు అని అనుకుంటూ తిరిగితే వైదిక ధర్మం అసలు ముందు
ఆస్తిక్య భావన ఉండాలి కదా. నిజము ఉన్నది. భగవద్గీతలో ఆయన నువ్వు నేను ఈ రాజులందరూ ఎప్పుడు ఉన్నాం అర్జున, పడిపోయేది ఓన్లీ శరీరాలు, పడిపోవడం అంటే కూడా ఎక్కడ పోతున్నాయి, అన్ని ఇక్కడే ఉంటాయి, ఓన్లీ మార్పు చెందుతాయి అంతే, ఈ రూపంలో కనిపించో వేరే రూపంలో ఉంటాయి అని ఆయన చెప్తే, అంటే ఆయన చెప్పాడు కానీ నిజమేనా అని మనసు క్వశ్చన్ చేసింది అనుకోండి, ఇంకా వైదిక ధర్మ మార్గ పరత్వం ఎక్కడుంది అక్కడ? అది కూడా లేదు మనకి ఇంకా. కాబట్టి అటువంటి దుర్గతి కూడా లేదు మనకి, ఈ అదృష్టం కూడా ఉంది. కాబట్టి అది మరి తర్వాత పరం. అంతకన్నా కూడా మనకి విద్వత్తు తెలుసుకునే జ్ఞానం ఉన్నది. ఇప్పుడు వీటితోటి ఇవన్నీ మనకు అనుకోకుండా ఏ పూర్వజన్మల్లో ఎంతెంత సాధనలు చేసుకున్నామో ఇవన్నీ ఒక్కొక్కటి దాటుకుంటూ ఇన్ని జన్మల్లో ఇక్కడ దాకొచ్చాము. వచ్చి ఇవాళ ఇక్కడ కూర్చున్నాము. కూర్చున్నది ఎందుకు అంటే, ఇవాళ ఇక్కడ దాకొచ్చి మనం కూర్చున్నది ఎందుకు అంటే ఆత్మ అనాత్మ వివేచనం కోసం. ఆత్మ నేనేంటి, అనాత్మ నాది అనుకుంటున్నవన్నీ ఏంటి అన్న ఆత్మానాత్మ వివేకం, ఆ విభజన విభాగం విడదీసి చూసుకోవడం అనే డిస్క్రిమినేటరీ పవర్, అది తెలుసుకోబోతున్నాం మనము. తెలుసుకుంటే ఏం జరుగుతుంది అంటే అది స్వానుభవంలోకి వస్తుంది, అది స్వానుభవం అవుతుంది, అది నాకు అనుభవంలోకి వస్తుంది. అప్పుడు ఆత్మానాత్మ వివేకం చేసుకున్న తర్వాత ఆత్మ అంటే ఏంటో నాకు అనుభవంలోకి రావాలి. లేకపోతే ఎందుకు ఇంత సాధన, ఇంత తపన? దానివల్ల ఏమవుతుందంటే బ్రహ్మాత్మన సంస్థితి, ఇంకప్పుడు బ్రహ్మాత్మలో సర్వం బ్రహ్మం అన్న ఆత్మస్థితిలో, ఆ సత్ స్థితిలో ఉండొచ్చు. ఇటువంటి స్థితి పరబ్రహ్మం నా ఆత్మ సంస్థితిగా చూసుకోగలిగే శక్తి, అటువంటి స్వానుభవం రావడం ఇటువంటి విషయం కాదు. అసలు ఈ స్థితి రావడం ఎటువంటిదంటే శతజన్మ కోటిసు, 100 కోట్ల జన్మల్లో కృతైహి చెయ్యబడ్డ పుణ్యైహి పుణ్యాల వినా, పుణ్యాలు లేకపోతే ఇటువంటిది నా లభ్యతే, ఎటువంటిది ఈ పరబ్రహ్మం అని చెప్పుకుంటున్నది నా ఆత్మలోనే స్థితమై ఉన్నది అన్న విషయము తెలుసుకోగలిగే శక్తి, దాన్ని మనము ముక్తి అని పిలుస్తాము. అటువంటి ముక్తి 100 కోట్ల జన్మల్లో చేసుకున్న పుణ్యాలేమి లేకపోతే లభించేది కాదు, ఉంటాయి మనకి. అందుకే ఇక్కడ వచ్చి కూర్చున్నాము. ఇవన్నీ దాటుకుంటూ వచ్చాము. జంతువులుగా, రాళ్లు రప్పలుగా, పిట్టలుగా కాకుండా నరులుగా పుట్టి అందులో కూడా పుంస్త్వాన్ని సాధించి, అందులో కూడా చదువుకునే జ్ఞానంతో ఉండి, అందులో కూడా వైదిక మార్గం మీద పరమ నమ్మకంతో, నిష్ఠతోటి ఆ విషయాలను తెలుసుకునే జ్ఞానం సంపాదించుకునే ఆత్మానాత్మ వివేకం చేసుకోవడం కోసం ఇక్కడొచ్చి కూర్చున్నాము. స్వానుభవంతో మనము ఆ ఆత్మలోనే ఉన్న పరబ్రహ్మాన్ని చూసుకోగలిగే శక్తి, ఆ ముక్తి తెచ్చుకునే స్థితిలో ఉన్నాము. అది కొన్ని 100 కోట్ల జన్మల పుణ్య ఫలితము, లేకపోతే వచ్చేది కాదు. జంతూనాం నరజన్మ దుర్లభం అతః పుంస్త్వం తతః విప్రత తస్మాత్ వైదిక ధర్మ మార్గపరత విద్వత్వం అస్మాత్ పరం ఆత్మానాత్మ వివేచనం స్వనుభవః బ్రహ్మాత్మనా సంస్థితిః ముక్తిః నా శతజన్మకోటి సుకృతైః పుణ్యైః వినా లభ్యతే. ఇప్పుడు ఒక్కొక్కటి చెప్తారు ఆయన. ఇందులో ఉన్న విషయాలు ఒక్కొక్కటి అంటే ఏంటో ఇక్కడ చెప్తుంటారు. దుర్లభం త్రయం ఏవ ఏతత్ దేవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయః. ఈ దుర్లభం అంటే ఏంటి? దుర్లభం అంటే దొరకదు అని కాదు. దొరకకపోతే ప్రయత్నం ఎందుకు, సాధన ఎందుకు?
దుర్లభం అంటే దొరకదు కాదు, దుర్లభం అంటే కష్ట సాధ్యం. కొంచెం ప్రయత్నం చేసి కష్టపడితే సాధించుకోవచ్చు. ఆ వచ్చినవి ఈ దుర్లభమైన విషయాలు ఏమి అంటే 3 ఉన్నాయి. త్రయం. అవి మనుష్యత్వం, మనిషిగా పుట్టడం. మనిషి ఎందుకు అంటే మనసుతో ఉన్నవాడని అర్థం. మనసుతో ఉన్నవాడు మానవుడు, మనిషి. అసలు మనసు ఎందుకు అంటే, మనసు బుద్ధి ఎందుకు అంటే ఆలోచనలతో. ఆలోచించగలిగితేనే వివేకం, ఆత్మానాత్మ వివేచనం చేయగలిగే శక్తి మనసు ఉంటేనే చేయగలము. మనసు లేకపోతే అది మైనస్ అయిపోతే ఏమైతుందంటే ఏం లేదు, ఆలోచన ఉండదు. ఇంకా పుట్టాం కాబట్టి, జన్మించాం కాబట్టి జంతువులాగా ఆకలేసినప్పుడు తినడం, నిద్ర వచ్చినప్పుడు పడుకోవడం, తినడం కోసం డబ్బులు సంపాదించుకోవడం, దానికోసం డబ్బులు సంపాదించుకోవడం కోసం ఉద్యోగం చేయడం, అటువంటి అంతవరకే చేస్తాము. కానీ మనసున్నది ఎందుకు అంటే ఆలోచించడం కోసం. అది ఉంది మనకి. ఆలోచించేది దేనికో దాని గురించి. అంటే ఇప్పుడు ఇవాళ ఈ సంవత్సరం నాకు ఒక 10 రూపాయలు వచ్చాయి, వచ్చే సంవత్సరం 20 రూపాయలు సాధించుకుంటానని కూడా ఆలోచించుకోవచ్చు. అదే మనసు పెట్టుకొని. మనుష్యత్వం ఉంది, దాన్ని దేనికైనా వాడుకో. కావాలంటే ఆ వజ్రం తెచ్చుకొని నువ్వు కుంకుడుకాయలైనా కొట్టుకో, నీ ఇష్టం. కానీ ఒకవేళ ఆ ఆలోచించగలిగే శక్తిని రేపటికి ఏం వండుకుందాము, వచ్చే సంవత్సరం ఎక్కడ వెకేషన్కి వెళ్దామనే ఆలోచనలు కూడా చేసుకో కావాలంటే. కానీ వాటిని పక్కన పెట్టి ముముక్షత్వం కోసం, మోక్షం కావాలన్న ఇచ్ఛతోటి నువ్వు ప్రయత్నం చేసుకుంటే, ఈ ఆలోచనల్ని మోక్షం కోసము నీకు 100,000,000 జన్మల్లో కూడా ఎంతో పుణ్యం చేసుకుంటే గాని దొరకని ఆ ముక్తిని సాధించాలన్న ఆలోచన ఉంటే, అది కదా మనసున్నందుకు ఒక ఉపయోగం. లేకపోతే అది నిరుపయోగంగా వేస్ట్ అయిపోతుంది మనిషిగా పుట్టి కూడా, ఆ మనసుని సరైన విషయానికి వాడుకోకపోతే. కాబట్టి ఆ దుర్లభమైన విషయాల్లో ఒకటి కాదు, ఇది మనుష్యత్వం ఒకటి దుర్లభం. అసలు జంతువునా నరజన్మ. ఏదో అదృష్టం బాగుండి మనిషిగా పుట్టే అవకాశం వచ్చింది. అందులో కూడా ఆ మనిషిగా ఉన్న వాడికి మనసు, ఆ మనసును పెట్టుకొని ఏదో దానికి తాపత్రయాలకు కాకుండా, ఐహికమైన విషయాలకు కాకుండా మోక్షం గురించి ఆలోచిస్తే అది యాక్చువల్గా అది ఇంకా దుర్లభం. కానీ అదొకటి నెక్స్ట్ది. అయితే దీంతో పాటు మోక్షం కావాలన్న ఆకాంక్ష ఉన్నది. అది మనిషి అయి ఉన్నాను, మనసుతో ఆలోచించగలను కాబట్టి మోక్షం కావాలన్న కోరిక ఉన్నది. కానీ అది ఎట్లా సాధించాలన్న విషయం అర్థం కావట్లేదు అంటే మళ్ళీ కష్టం అవుతుంది. కాబట్టి 3వ దుర్లభమైన విషయం, మనకు కష్టంతో అయినా సరే కొంత ప్రయత్నం చేస్తే సాధనతోటి సాధించేది మహాపురుష సంశ్రయ. మహానుభావులని సమ్యక్ ఆశ్రయించడం, వాళ్ళని గట్టిగా పట్టుకోవడం. ఆ మార్గంలో ఉన్న వాళ్ళు, మనకన్నా ముందు కొంత ప్రయత్నం చేసుకున్న వాళ్ళు తప్పకుండా రూఢిగా ఆ మార్గాన్ని వాళ్ళు వదిలిపెట్టిపోరు. నేను వాళ్ళని ఫాలో అవుతాను, నన్ను వాళ్ళ మధ్యలో మనసు మార్చుకుంటూ నేను మళ్ళీ అడ్డదారి పట్టాలి, ఇట్లాంటివన్నీ లేకుండా మహాపురుషులు ఉంటారు. వాళ్ళు ఈ పురుషత్వాన్ని, పుంస్త్వాన్ని సంపాదించుకున్న వాళ్ళు. అసలు ఆ పరమ పురుషత్వం అంటే ఏంటి, ఆ పరం ఏంటి, అన్నిటికన్నా పైన ఉన్నది ఆ మహత్వం ఏంటి, ఆ పరం ఏంటో తెలుసుకుందామన్న పురుషులు ఉంటారు. ఆ పురుషుల మార్గాల్లో ఉండి వాళ్ళని సమ్యక్ ఆశ్రయించి గట్టిగా పట్టుకొని ఇంకా వాళ్ళని వదిలిపెట్టకుండా వాళ్ళు చెప్పేది వింటూ, వాళ్ళు మార్గం చూపిస్తే దాని గురించి ఆలోచించుకుంటూ ఉండడం, ఇది 3వది. ఇది కూడా కష్టం. ఇది కూడా ఇంకా దుర్లభం. మనిషిగా పుట్టడం దుర్లభం. అందులో కూడా దేనికో దానికి ఆ మనసును వాడకుండా, వజ్రాన్ని తెచ్చుకుని కుంకుడుకాయలు కొట్టుకోవడానికి కాకుండా మోక్షం కోసం ఆలోచించుకోవడం ఇంకా దుర్లభం. ఆ మోక్షం కాంక్ష కలిగిన తర్వాత అటువంటి మార్గంలో మనకన్నా ముందుండి దాన్ని సాధించేసి వెళ్ళిపోయిన వాళ్ళు మనకు మామూలుగా దొరకరు శరీరాలతోటి. కానీ వాళ్ళు పుస్తకాలు అవి ఇవి రాసిచ్చిపోతారు, వాళ్ళు కథలుగా వాళ్ళ విషయాలు మనకి ఇచ్చిపోతారు. పోనీ అవైనా, లేదా ఒకవేళ అవకాశం ఉంటే నిజంగా అటువంటి మహాపురుషులు మనకి ఉన్నారని తెలిస్తే వాళ్ళని ఆశ్రయించడం. ఏదో విధంగా ఈ 3 మాత్రం దుర్లభం. త్రయం ఇవి ఎట్లా వస్తాయంటే, దుర్లభం కష్టమైన విషయాలు మనకి ఎట్లా వస్తాయంటే, ఇవి ఏతత్ దేవానుగ్రహ హేతుకం, దైవానుగ్రహం వల్ల కలుగుతాయి. దైవానుగ్రహం ఉంటే ఇటువంటి దుర్లభమైన ఈ 3 విషయాలు, మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంశ్రయం కలుగుతాయి. మళ్ళీ అయితే మన చేతిలో లేని విషయము దేవుడు అనుగ్రహించాలిట. కాబట్టి పోయి నేను దేవుడికి భజనలు చేస్తాను, పూజనలు చేస్తాను,
నైవేద్యాలు వండి పెడతాను, చాలా భక్తితోటి ఉంటాను, కానీ నాకు వేరే పనులు చేసుకుంటాను, కానీ భగవంతుడు ఉన్నాడు చూసుకుంటాడు కాదు ఇది. ఇది ఆ దైవం కాదు. ఇది ఇక్కడ మనం చదువుకుంటున్నది ఆ వివేకం, ఉత్త నమ్మకాల మీద నడిచేది కాదు. మనకు ఉత్త నమ్మకాలు, అజంప్షన్స్ అయిండొచ్చు అని చెప్పి మనము మన పని, మనం చేయవలసిన పనిని పక్కన పెట్టి ఇంకెవరైనా చేస్తారు, దేవుడు చేస్తాడని కూర్చుంటే జరిగేది కాదు. ఆ రకమైన మనసు ఉంటే వివేక చూడమని చదవడం అనవసరం. ఇంకా అది పని చేయదు. ఇది పని చేయదు. ఈ టూల్, ఈ ఉపకరణం మనకు ఉపకరించదు. ఇక్కడ చెప్తున్నది ఏంటంటే దైవానుగ్రహం. దైవం అంటే మన ప్రారబ్ధ కర్మలు. విధి అంటాం కదా, విధి అని ఎందుకు అంటామంటే మన ప్రారబ్ధ కర్మలు ఈ విధంగా నువ్వు ప్రవర్తించవలసి ఉంటుంది అని అవి ప్రారబ్ధంగా వస్తాయి. ఆ రకంగా మనం వాటి గురించే, వాటి కోసమే, వాటి వల్లనే మనం ఈ శరీరాలు తీసుకొని వస్తాము. మన ప్రారబ్ధ కర్మ మన దైవం. అది నిర్దేశిస్తుంది మన ప్రారబ్ధ కర్మ మనం ఈ జన్మలో ఏ విధంగా ప్రవర్తిస్తామన్న విషయాన్ని అది నిర్దేశిస్తుంది. ఆ నిర్దేశించే కర్మల్ని మనం తీసుకొని వచ్చాం. ఇది మనం కొత్తగా చెప్పుకుంటున్న విషయం కాదు. ఇది మన పతంజలి మహర్షి అష్టాంగ యోగ విద్యలో భగవంతుడు భగవద్గీతలో ఇదే విషయాన్ని చెప్పారు. నువ్వు ఇంతకన్నా ముందు జన్మల్లో చేసుకున్న నీ కర్మలన్నీ, చాలా కర్మలు ఉండిండొచ్చు, అందులో నీ కోరికలు, ఆలోచనలు, సంస్కారాలు, వాసనలు, నీ అనుభవాలు, అనుభూతులు అవన్నీ ఉంటాయి. మన పతంజలి మహర్షి అయితే వాటిని కర్మాశయం అని పిలుస్తారు. ఆ ఆశయంలో, రిజర్వాయర్ లో ఉన్న వాటిలో కొన్ని పక్వానికి వస్తాయి, విపాకానికి వస్తాయి. పాకాన పడ్డప్పుడు అందులో కొన్ని విధిగా, ఏదో మన తలరాతగా, మన విధిగా, మనకు ప్రారబ్ధంగా ఈ శరీరం ప్రారంభం అవ్వడానికి కారణమై ఉంటాయని ఆయన కూడా చెప్పారు. అటువంటివి అవి దైవానుగ్రహాలు. అంటే మనం మనతో పాటు తెచ్చుకున్న, మనవే అయి ఉన్న మన ప్రారబ్ధ కర్మలు అవి కారణం. మన ప్రారబ్ధ కర్మల్లో మనము ఒకవేళ జంతువులుగా పుట్టి నరులుగా పుట్టి ఇవన్నీ కాదు, యాక్చువల్గా ఆత్మానాత్మ వివేకం చేసుకోవాలన్న సాధన మనము ప్రారబ్ధ కర్మ, మనం పూర్వజన్మల్లో చేసుకున్న కర్మలు అవి కూడా శతకోటి జన్మల్లో మనం చేసుకున్న పుణ్యకృతై ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రారబ్ధంగా ఇవాళ ఈ రూపం తీసుకొని వచ్చి ఇక్కడ దైవానుగ్రహంగా నాకు ఈ మనుష్యత్వాన్ని, ముముక్షత్వాన్ని, మహాపురుష సంశ్రయాన్ని ఇచ్చే దుర్లభమైన అంతవరకు పనిని అవి నాకు చేసి పెట్టే. ఇంత మాత్రం నేను ఇంతకు ముందు జన్మల్లో చేసుకున్న నా కర్మలు నాకింత మాత్రం ఉపకారం చేసి పెట్టే, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చేయి. ఈ జన్మలో, ఈ సమయంలో, ఈ రోజు, ఈ క్షణము నాకింత మాత్రం అనుగ్రహం అంటే అనుసరించి నేను పట్టుకునేదాకా నాకు అందివ్వడం. అనుగ్రహించడం అంటే అందివ్వడం. ఆగ్రహించడం అంటే వెనక్కి తీసుకోవడం. ఆగ్రహం అంటే వెనక్కి తీసుకోవడం. అనుగ్రహం అంటే అందివ్వడం. నా ప్రారబ్ధం నాకు అందించింది ఈ దుర్లభమైన 3 విషయాల్ని. ఆ కారణంగా, ఆ హేతుకం, ఆ కారణంగా నాకు ఈ మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంశ్రయం కలిగింది. నాకైతే ఇట్లాంటి మహాపురుష సంశ్రయాలు కాదు, యాక్చువల్ గా 2 ముఖ్యమైన మహాపురుష సంశ్రయాలు. ఒక్కటి కృష్ణ పరమాత్ముడు, ఒకటి మన ఆంజనేయ స్వామి. వాళ్ళందరూ నాలోనే ఉంటారు. మహాపురుషులు ఎక్కడెక్కడ నాకేం అర్థం కాలేదో అక్కడక్కడ వాళ్ళు నాకు చెప్తూనే ఉంటారు. ఆ ఉత్త సంశ్రయం కాదు, సమ్యక్ ఆశ్రయం. నన్ను ఆశ్రయించి ఉండి, నాలోనే ఉండి నాకు చెప్తుంటారు. ఇంకొకటి మన ఎల్ఎన్ రాజు గారు. లేకపోతే మనిషిగా పుట్టి నేను కూడా అక్కడిక్కడ ఐటీ ఉద్యోగాలు చేసుకుంటూ తిరగొచ్చు. నాకు ఇది ఏంటి అన్న ఆలోచన రాకపోవచ్చు. నా అదృష్టం బాగుండి నేను చేసుకున్న నా పూర్వజన్మ కృతమైన నా ప్రారబ్ధ కర్మలన్నీ తాకానబడి నన్ను ఇక్కడ దాకా తీసుకొని వచ్చా. అసలు ఇవన్నీ ఏంటి, చదువుకుందాము, కష్టమైన పర్వాలేదు, సంస్కృతం నేర్చుకుందాము, కష్టమైన పర్వాలేదు, అసలు ఇందులో ఏం చెప్తున్నారో నేర్చుకుందామన్న ఆలోచన కలిగింది. నేర్చుకుందామని కూర్చుంటే, ఆ ఉద్దేశం ఉంటే, ఆ ఆలోచన ఉంటే, ఆ ఆశ ఉంటే అయిపోయిందా? చెప్పగలిగే వాళ్ళు ఉండాలి. మహాపురుషులు నాకు దొరికారు. కాబట్టి అంత దుర్లభమైన త్రయము
దైవానుగ్రహం వల్ల నాకు కలిగాయి. దుర్లభం త్రయం ఏవ ఏతద్దేవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయం. ఇప్పుడు ఆయన నరజన్మం దుర్లభం అంటే ఎన్ని రకాలుగా దుర్లభాలని చెప్పారు కదా. ఇప్పుడు అందులో కూడా జంతువులుగా పుట్టకుండా నేను నరజన్మ తీసుకొని వచ్చాను కాబట్టి నరజన్మ ఎందుకు దుర్లభం అంటే ఏంటని ఇక్కడ చెప్తున్నారు 4వ శ్లోకంలో. లబ్ధ్వా కథంచిన్ నరజన్మ దుర్లభం తత్రాపి పుంస్త్వం శృతిపార దర్శనం యః స్వాత్మముక్త్యౌ నయతేతి మూఢధీః సహ ఆత్మః స్వం వినిహంతి అసత్గ్రహాత్. ఇక్కడ విఏఆర్ అని క్యారెక్టర్స్ తోటి పక్కన రాసింది కదా, విఏఆర్ అని. ఇక్కడ విఏఆర్ అని అంటే ఇది వేరే వర్షన్, ఇంకొక వర్షన్ అని అర్థం. ఇంకొక వర్షన్ అంటే ఒక్కొక్క ఉన్న విషయాలు 2, 3, 4, 5 రకాలుగా వేరువేరుగా ఉంటాయి. ఒక్కొక్క కాపీలో అచ్చు దోషాలు కావచ్చు, కొంత మార్పులతో ఉండొచ్చు, కొంత చేర్పులతో ఉండొచ్చు, కొంత జారిపోవచ్చు. కాబట్టి మన sanskritdocuments.org వెబ్సైట్ లో నుంచి నేను ఇది డౌన్లోడ్ చేసుకున్నాను. ఆ వెబ్సైట్ ని మెయింటైన్ చేసే నందు గారు ఉన్నారు. ఆయన మొత్తం సర్వ ప్రాణాలని దీని మీద పెట్టి దాన్ని నడిపిస్తూ ఉన్నారు. ఆయనకి ముందు నమస్కారం చేసుకుంటున్నాను. మహాపురుషులు వీళ్ళు ఒక్కళ్ళిద్దరు కాదు, ఎంతమంది మహాపురుషులు వాళ్ళ సంశ్రయం నాకు కలిగింది కాబట్టి ఎంత దూరం వచ్చాను. ఆయన పాపం తాపత్రయం ఏది ఎందుకు వదిలిపెట్టాలి, ఏది వదిలిపెట్టరు ఆయన. ఇప్పుడు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, 2, 3 వర్షన్స్ ఉన్నాయంటే అందులో ఒక మంచి వర్షన్ చూసుకొని ఆయన పెట్టొచ్చు. ఆయనకి ఎంత తాపత్రయం అంటే ఏది వదిలిపెట్టరు ఆయన. కొంత తేడాలు ఉంటే మంచిదే కదా, ఇంకా మంచిదే కదా అని అన్ని పెడతారు. ఆ రకంగా ఇక్కడ లబ్ధ్వా కథంచిన్ నరజన్మ దుర్లభంలో ఇంకో చోట ఎక్కడో కథంచిన్ స్పేస్ నరజన్మ అని ఉండిండొచ్చు. ఇక్కడ శత జన్మ కోటి అనున్నది, ఇక్కడ 100 కోటి జన్మ అనున్నది. ఎందుకైనా మంచిది అని. ఆ రకంగా ఇక్కడ కూడా సహహి ఆత్మహ అనుంది. మరి అది కరెక్టో లేదా ఉత్తగా సహ ఆత్మహానో ఎందుకైనా మంచిదని 2 పెట్టారు. బట్ ఇంతవరకు మనకు కనిపించిన వాటిల్లో వేరియస్ వర్షన్స్ ఉన్నా కూడా స్పెల్లింగ్స్ ఎక్కువ తేడాలు లేవు, అర్థం అసలు మారలేదు. కాబట్టి మనకు పర్వాలేదు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే నరజన్మ గురించి చెప్తున్నారు. ఇదిగో ఇంత కష్టపడి కథంచిత్ ఏదో విధంగా ఏదో రకంగా దుర్లభమైన, ఈ దుర్లభం అంటే దైవానుగ్రహం ఉండాలి అంటే నీ ప్రారబ్ధ కర్మ ఉండాలి. ప్రారబ్ధ కర్మ ఏంటి అంటే 100 కోటి జన్మల్లో నువ్వు పూర్వజన్మల్లో చేసుకున్న నీ సుకృతాలు ఉండాలి, నీ పుణ్యాలు ఉండాలి. అవన్నీ ఇప్పుడు ఫలించి నిన్ను ఈ స్థితికి తీసుకొని వచ్చి నీకు అటువంటి దుర్లభమైన నరజన్మని ఇచ్చేయి. ఆ రకంగా వాటిని, ఈ జన్మని, నరజన్మని నువ్వు లబ్ధ్వా పొంది కూడా తత్రాపి అందులో కూడా మళ్ళీ పుంస్త్వం పొంది కూడా అని అంటున్నారు. ఇప్పుడు నరజన్మకి పుంస్త్వానికి పురుష జన్మకి తేడా ఏంటని చూసుకోవాలి కదా. మళ్ళీ మనము ప్రతిదానికి చూసుకోవాలి. ఏ అక్షరం ముక్క మన నందుగారు ఎంత జాగ్రత్తగా ప్రతి అక్షరాన్ని రాసి పెడతారో అట్లా మనం కూడా ప్రతి అక్షరాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అయిండొచ్చులే అని అనుకోవడం, అర్థమైందిలే అని అనిపించడం, అవి 2 మనకి మన వివేక జ్ఞానానికి వివేచన పద్ధతికి పనికిరావు. కాబట్టి చూసుకుందాము. మనకేంటి భయమా? మనకి మహాపురుష సంప్రయం ఉంది. మనకు మహాపురుషులు ఉన్నారు. మనకు కావాలంటే చెప్పగలిగే వాళ్ళు, కావాలనకపోయినా చెప్పగలిగే వాళ్ళు, మనం ప్రయత్నం చేస్తుంటే చెప్పగలిగే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఫస్ట్ దీన్ని చూద్దాం. నరజన్మ, నరుడు అంటే ఏమి? నారాయణుడు నరుడయ్యాడు కదా. మనకు మొత్తం ఉపనిషత్తుల దగ్గర నుంచి అన్ని చెప్తున్నది అదే విషయం. నారాయణము పరిపూర్ణ జ్ఞానము, నారము యొక్క అయనము. నారం అంటే జ్ఞానము, జ్ఞాన సారమంతా అయి ఉన్నది నారాయణము. అది ఇప్పుడు ఏమైంది? జన్మించింది అంటేనే అందులో కొంచెము కిందికి చ్యుతమైందని అర్థం.
జ్ఞానంలో నుంచి కొంచెం జారిచ్యుతమవుతేనే కదా జన్మ వచ్చేది. ఆ జన్మ వచ్చిందంటే నారాయణం ఏమైంది? నరమైంది. కాబట్టి ఆ నారము కొంత తగ్గి నరమైంది. అయితే అయింది, పర్వాలేదు. ఇప్పుడు మనము శృతి పారదర్శనం చేసామనుకోండి, శృతులన్నీ మన వేదాలు చెప్తున్న విషయాలన్నీ పారమ్ముట్టగా మనం తెలుసుకుంటే అందులో ఉన్న ఆత్మని మనం దర్శించవచ్చు. పెద్ద విషయమా? మళ్ళీ నరం దగ్గర నుంచి నారాయణం అయిపోవచ్చు. అసలు మొత్తం మన సోపాన క్రమం ఇది. మనం ఎక్కే మెట్లు కదా, మన సోపానం ఇది. మెట్లు ఉన్నాయని తెలిసింది, అవి దొరికాయి. మొదటి మెట్టు దగ్గర ఆల్రెడీ మనము యమనియమాదులతో మనసుని, ఇంద్రియాలని, శరీరాన్ని కూర్చోబెట్టేశాం. కాబట్టి మనకు మొదటి మెట్టు అయిపోయింది. భగవద్గీత తోటి కామ, క్రోధ, లోభాది, భయాది శత్రువులని చాలా మటుకు జయించాం. ఇంకో మెట్టు ఎక్కేసాం. కాబట్టి ఆ సోపాన క్రమంలో ఉన్న మనకేంటి భయం? నరం నుంచి మళ్ళీ నారం దగ్గరికి వెళ్ళిపోతాం కదా. అది సంపాదించుకుని కూడా ఏం చేయలేకపోతే అది కష్టం. కానీ అందులో కూడా తత్రాపి మళ్ళీ అందులో కూడా పుంస్త్వం. పుంస్త్వం అంటే పురంలో నివసించడము, పూర్ణమై ఉండడము అని ఇంకొక 3-4 అర్థాలు మనం చెప్పుకున్నాం అప్పుడు మనం విష్ణు సహస్రం చదువుతున్నప్పుడు. మనం ఇంతకు ముందు చదివిన విష్ణు సహస్రాన్ని, భగవద్గీతను, అట్లాంటి వాటిని మళ్ళీ మన అష్టాంగ యోగ మార్గాన్ని వేటిని మర్చిపోకూడదు. అవన్నీ గుర్తుపెట్టుకుని వీటిని చదువుకోవాలి. ఎందుకంటే మెట్లు ఎక్కుతున్నాం, కింద మెట్టు పోదు, కింద మెట్టు ఉంటుంది, దాని మీద బిల్డింగ్ చేస్తున్నాం, దాని మీద మనం పైకి వెళ్తున్నాము. కాబట్టి ఇక్కడ పూర్ణత్వం తీసుకుందాము. పూర్ణత్వం ఉండాలి. ఇప్పుడు పూర్ణత్వం లేకపోలేదు, ఉంది, కానీ తెలియట్లేదు. అది దానివల్ల నారం కాస్త నరమైంది. అంతే జరిగింది, అంతే, ఇంకేం లేదు. పురుషుడిగా పుట్టినవాడు, జన్మ తీసుకున్నవాడు పురుషుడయ్యాడు, అంతే కదా. జన్మ తీసుకుంటే శరీరంలో ఉంటాడు. శరీరం అంటే పురము. శరీరం ఏ శరీరమైనా కావచ్చు, స్థూల సూక్ష్మ కారణాల్లో అన్ని శరీరాలే. ఈ ప్రపంచం అంతా శరీరమే, అంత ఏదైనా సరే ఉపాధి. ఇందులో ఉన్నవాడు ఒకవేళ దైవీ గుణాలతోటి పైకెళ్లే, ఆ మెట్లనే పట్టుకొని పైకెళ్లే ఉద్దేశం ఉంటే వాడు నరం నుంచి నారంకి వెళ్ళొచ్చు. వాడు ఒకవేళ పుంస్త్వం ఉండి కూడా, పూర్ణత్వం పరిపూర్ణుడై ఉండి కూడా, వాడు దైవాసుర సంపత్ విభాగ యోగంలో చెప్పినట్టు దైవీ గుణాలు కాకుండా వాడు అసుర గుణాలతోటి ఉంటే, ఆసురీ లక్షణాలతోటి ఉంటే వాడు ఇంకా పురుషుడై పుట్టి కూడా దండగా వాడుకోవట్లేదని అర్థం. ఆ వజ్రాన్ని తెచ్చుకొని కుంకుడుగాయలు దంచుకుంటున్నాడు అని అర్థం. కాబట్టి నారంలో నుంచి జారి నరుడైన వాడు అయినా కూడా వాడు పూర్ణుడే అయి ఉన్నాడు. ఆ విషయాన్ని వాడు పారదర్శనం చెయ్యట్లేదు, పారమ్ముట్టగా వాడు తెలుసుకోలేకపోతున్నాడు. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటి అంటే, ఆ పని మొదలు పెట్టాం. కొద్ది రోజులైంది, మనం కొన్నాళ్లుగా సాధన చేసుకుంటున్నాం, ఆ పని మొదలు పెట్టాము. ఇప్పుడు మనలో ఈ సాధన చేస్తున్న ఉపకారం ఏంటి అంటే, ఈ పుంస్త్వంలో మనం పూర్ణ పురుషులమై ఉండి కూడా మనకు ఆ విషయం తెలియట్లేదు. ఎందుకంటే రజోతమో గుణాలు కూడా ఉన్నాయి, శుద్ధసత్వం లేదు. శుద్ధసత్వం ఉంటే ఆ పుంస్త్వం తెలుస్తుంది. పుంస్త్వం పురుషులమై ఉన్నా కూడా పుంస్త్వం ఎందుకు తెలియట్లేదు అంటే శుద్ధసత్వం ఇంకా మొత్తం రాలేదు. తమో రజో గుణాలన్న ప్రకృతి గుణాలు ఇంకా ఉన్నాయి. ఇప్పుడు మనం సాధన చేసుకుంటున్నా కొద్దీ, తమో రజో గుణాలు తగ్గుతున్నా కొద్దీ, మన భగవద్గీత పెట్టుకొని మనల్ని రుద్ది దైవాసుర సంపద్ విభాగ యోగం విడదీసి చూసుకో, దైవీ లక్షణాలేంటి, ఆసురీ గుణాలేంటి, విడదీసి ఆసురీ లక్షణాలని తగ్గించుకో. గుణత్రయ విభాగ యోగం విభాగం చేసుకొని చూసుకో, 3 గుణాలేంటి, రజో తమో గుణాలని తగ్గించుకో, రుద్ది సత్వగుణాన్ని పెంచుకో. శ్రద్ధాత్రయ విభాగ యోగం, శ్రద్ధలు ఎన్ని రకాలుగా ఉంటాయి చూసుకో, విడదీసి విభాగం చేసుకొని రుద్ది అక్కర్లేని శ్రద్ధల్లో నుంచి, అశ్రద్ధల్లో నుంచి నీ మనసుని మళ్లించి శ్రద్ధని దేని మీద పెట్టాలో దాని మీద పెట్టుకొని, ఆయన పాపం బాగానే మనల్ని రుద్ది వదులుతున్నారు. అది తెలుస్తున్న కొద్ది పుంస్త్వం పెరుగుతుంటుంది. పుంస్త్వం పెరిగితే మొత్తం పూర్ణ పురుషులమయ్యామని తెలిస్తే నరులమై ఉండే అవసరం లేదు. ఇంకప్పుడు నరులమై ఎందుకుంటాము? నారాయణుడు నేనే అని తెలుస్తుంది.
అక్కడికి వెళ్ళాలి. తెచ్చుకొని కూడా లబ్ధ్వా, అటువంటి నరజన్మని, దుర్లభమైన నరజన్మని, అందులో కూడా పుంస్త్వాన్ని లబ్ధ్వా తెచ్చుకొని కూడా ఏం చేస్తున్నావు ఇక్కడ? ఈ శృతి పారదర్శనం చెయ్యొద్దు. శృతులు వేదాల యొక్క పారం, ఆ చివర ఉన్నవి, వేదాల యొక్క చివర్న ఉన్నవి వేదాంతాల్లో చెప్తున్న విషయాలను నువ్వు దర్శనం చెయ్యొద్దు, చేసి బాగుపడొద్దు. ఒకవేళ ఎవడైతే స్వాత్మముక్తవు, వాడి సొంత ఆత్మకి ఆ మోక్షం కావాలి అని కోరుకుని నా యతేత ప్రయత్నమే చెయ్యకపోతే, ఇంకా అటువంటి మూఢ ధీహి, ధీ అంటే బుద్ధి, అట్లాంటి మూర్ఖపు బుద్ధి ఉన్నవాడు, అటువంటి మూర్ఖుడు వాడేం చేస్తున్నాడంటే, ఇంత ఉండి వాడు దుర్లభం. ఎంత దుర్లభం ఈ జన్మ రావడము, ఎంత దుర్లభము ఈ మనుష్యత్వం, దాంతోపాటు ముముక్షత్వం, దాంతోపాటు మహాపురుష సంశ్రయం, ఇటువంటివి రావడము దైవానుగ్రహంగా రావాల్సిందే. దైవానుగ్రహంగా వచ్చిన వాటిని తెచ్చుకొని కూడా వాడు అసలు ప్రయత్నమే చేయడు ఆత్మముక్తి కోసం. ప్రయత్నం చేయకపోతే అటువంటి వాడు మూర్ఖుడు కాకపోతే ఏమి? వాడేం చేసుకుంటున్నాడంటే వాడు ఆత్మహత్య చేసుకుంటున్నాడు. వాడు స్వం వినిహంతి, వాడు నాశనం చేసుకుంటున్నాడు అని రెండు చాలా కఠినమైన మాటలు వాడారు మన శంకర్ల వారు. వాడు అసత్ పదార్థాలని గ్రహాత్ పట్టుకొని సత్తు గురించిన ఆలోచన లేకుండా వాడి స్థితి ఏంటి అని వాడి స్వస్థితి చూసుకోడు, వాడి స్వరూపం తెలుసుకోడు, ఆత్మ దర్శనం చేసుకోడు. ఎందుకు వాడికి దండగా? మూర్ఖుడు వాడు. దుర్లభమైన నరజన్మని, అందులో కూడా పుంస్త్వాన్ని వాడు లబ్ధ్వా పొంది కూడా వాడి ముక్తి కోసం వాడు ప్రయత్నమే చెయ్యడు. మూర్ఖుడు. వాడు ఆత్మహత్య చేసుకుంటున్నాడు, వాడు నశింపజేసుకుంటున్నాడు అసత్ వస్తువులని పట్టుకొని. లబ్ధ్వా కథంచిన్ నరజన్మ దుర్లభం తత్రాపి పుంస్త్వం శృతిపార దర్శనం యః స్వాత్మముక్తౌ నయతేత మూఢధీః నా ఆత్మః స్వం వినిహంతి అసద్గ్రహాత్ అన్నారు. 5వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఇతః కహను అస్తి మూఢాత్మ యః తు స్వార్థే ప్రమాద్యతి దుర్లభం మానుషం దేహం ప్రాప్య తత్రాపి పౌరుషం. దుర్లభమైన మానుష దేహం, మనిషి శరీరాన్ని, తత్రాపి అందులో కూడా పుంస్త్వాన్ని, పౌరుషాన్ని, ఆ పరిపూర్ణత్వాన్ని వాడు ప్రాప్య పొంది కూడా, పూర్ణంగా ఉండే లక్షణం ఉన్నది ఆ మానుష దేహంలో ఉన్నవాడికి. అది దుర్లభం సాధించుకోవడం వాడు తెచ్చుకొని కూడా వాడు ఆకాశుడు. పౌరుషం లేదు వాడికి, పురుషత్వం లేదు, తెలుసుకునే జ్ఞానం లేదు వాడికి, మానుషం లేదు. వాడేమైతాడు అప్పుడు? మనసు లేదు వాడికి, పౌరుషము లేదంటే వాడు బండరాయిలాగా ఉంటాడు. అంతే కదా, బండరాళ్ళు, రప్పలు, చెట్లు, పుట్టలు ఇవన్నీ ఉంటాయి, వాటితో పాటు వీడు ఉంటాడు. అట్లా లేకుండా వాడు మనిషిగా పుట్టాడు, పౌరుషంతో ఉన్నాడు. మరి వాటిని ప్రాప్య పొంది వాడు దాంతో ఏమైనా పనికొచ్చే పని చేయాలి కదా. వాడు స్వార్థే, వాడి స్వార్థం కోసం, వాడి వాడి స్వస్వరూపం కోసం, వాడి స్వస్థితి కోసం వాడు ప్రయత్నం చేసుకోడు. ఎవడైతే ఆ రకంగా చేసుకోకుండా వాడి స్వార్థానికి వాడికి లభించిన దుర్లభమైన ఈ మానుష దేహాన్ని, అందులో మళ్ళీ పైగా పౌరుషాన్ని వాడు ప్రాప్య పొంది కూడా వాడి స్వార్థం కోసం వాడు ప్రయత్నమే చెయ్యడు. దాని గురించి వాడు ప్రమాద్యతి, ప్రమాదంలో ఉంటాడు. వాడు ప్రమాదం అంటే నిర్లక్ష్యం, తెలుసుకోలేకపోవడం, వాడు అలర్ట్గా లేకపోవడం, ఎరుకతో లేకపోవడం, అజాగ్రత్తగా
ఉండడం. ఆ విధంగా ఉంటాడు వాడు. ఇంక వాడి గురించి చెప్పేదేముంది? అటువంటి మూఢాత్మ, అటువంటి మూర్ఖుడు, పిచ్చోడు, ఇతహ ఇంకా ఇంతకన్నా కహ అస్తి, ఇంకెవడుంటాడు? ఇంతకన్నా మూర్ఖుడు, మూఢాత్మ, మూఢధీహి, పిచ్చివాడు, అజ్ఞాని ఇంకెవడైనా ఉంటాడా? దుర్లభమైన మనుష్య శరీరము, దాంతో పాటు పౌరుషాన్ని వాడు మరి ఎన్ని జన్మల పుణ్యమో వాడిది సాధించి కూడా మళ్ళీ ఈ జన్మని వాడు వృధాగా వాడి స్వార్థానికి ఉపయోగించుకోకుండా ఏదో ఐహికమైన పదార్థాల కోసం వాడుకుంటాడు. వాడేంటి అని వాడు స్వ అర్థం, పరమార్థం ఏంటి? స్వార్థం కదా. నేనెవ్వరు అని తెలుసుకోవడమే పరమార్థం. ఆ పరమార్థాన్ని సాధించడానికి వాడు ప్రయత్నం చేయడు, ప్రమాదంలో ఉంటాడు. అలర్ట్నెస్ లేదు వాడికి, ఆ పరాకుతో ఉంటాడు. అటువంటి ప్రమాదంలో ఉన్నాడు. అది చూసుకోవడానికి ఇంతకన్నా మూర్ఖుడు ఉంటాడా ఎక్కడైనా? ఇతః కహను అస్తి మూఢాత్మా యః తు స్వార్థే ప్రమాద్యతి దుర్లభం మానుషం దేహం ప్రాప్య తత్రాపి పౌరుషం. పఠంతు శాస్త్రాణి యజంతు దేవాన్ కుర్వంతు కర్మాణి భజంతు దేవతాః ఆత్మైక్య బోధేన వినాపి ముక్తిః న సిద్ధ్యతి బ్రహ్మ శతాంతరే అపి. ఇక్కడ మాత్రం ఇక్కడ వినాముక్తి నా అని రాసుకోవచ్చు, లేదా వినాపి ముక్తి నా అని ఇక్కడ రాసినా పర్వాలేదు. ఎందుకంటే టెక్నికలీ ఇది సపరేట్ పాదం అవ్వవలసిన అవసరం లేదు, దీన్ని దీంతో కలుపుకోవచ్చు కాబట్టి. కానీ ఇక్కడ వదంతు కన్నా కూడా పఠంతు మంచిది. వదంతు అంటే వాడు చెప్తాడు, శాస్త్రాలన్నీ వల్లిస్తాడని కూడా అర్థం ఉంది, అది తప్పేం లేదు. ఇక్కడ పఠంతు అనుకుందాం. రకరకాలన్నీ శాస్త్రాలన్నీ చదువుతాడు వాడు. ఒక్క శాస్త్రం కాదు, వాడు ఎన్వైరన్మెంటల్ సైన్సెస్, లేకపోతే ఫిజికల్ సైన్సెస్, లేకపోతే బయాలజికల్ సైన్సెస్, ఇట్లాంటివన్నీ వాడు రకరకాల శాస్త్రాలు పఠంతు, వాళ్ళు చదువుతూనే ఉంటారు వాళ్ళు. దాంతో పాటు కావాలంటే ఏదో కంప్యూటర్ సైన్స్, శాస్త్రం అంటే సైన్స్ కదా, అందుకని ఇంగ్లీష్లో చెప్తున్నాను. కంప్యూటర్ సైన్స్, మెడికల్ సైన్స్ అని రకరకాల సైన్సెస్ అన్ని చదువుతారు. పోనీ ఇవన్నీ ఐహికానికి పనికొచ్చే, ఇహానికి పనికొచ్చే రకరకాల సైన్సెస్ చదివితే చదివారు. దాంతో పాటు శాస్త్రాలు నిజంగా కూడా మన దగ్గర జ్యోతిష్ శాస్త్రము, ధర్మశాస్త్రము, అట్లాంటి శాస్త్రాలన్నీ కూడా చదువుతారు. చదివితే చదివారు, ఇంక దీంతో అయిపోయిందా? వీడికున్న మనసు, ఆ పౌరుషం పెట్టుకొని వాడు దుర్లభమైన పౌరుషాన్ని, మానుష దేహాన్ని పెట్టుకొని ఇంత మాత్రం శాస్త్రాలు చదవడానికి అయిపోయింది అక్కడికి. వాడు మొత్తం జన్మని దానికే, మొత్తం జన్మంతా వాడికి ఇంత దుర్లభమైన మనుష్య జన్మ విత్ పౌరుషం మొత్తం ప్యాకేజ్ డీల్ వస్తే దాన్ని మొత్తం జన్మంతా బతుకంతా ఈ సైన్సెస్ అని ఇంగ్లీష్ లో, శాస్త్రాలను తెలుగులో ఏవో చదవడానికి వాడుకుంటాడు. లేదా పోనీ వేద శాస్త్రాలు చదువుకుంటే వాటితో దేవతలను యజంతు, యజ్ఞాలుగా చేస్తుంటాడు. అందులో వేదాల్లో వేద శాస్త్రాలను చదువుకున్నాడు కాబట్టి ఆ శాస్త్రాల్లో చెప్పినట్టు శాస్త్రోక్తంగా ఉన్న విషయాలతో ఆ యజ్ఞాలన్నిటినీ ఆ దేవతల కోసం చేస్తుంటాడు. పోనీ అదైనా చేస్తుంటాడు. పైగా అట్లానే ఆ శాస్త్రాల్లో, ధర్మశాస్త్రాల్లో వాటన్నిటిలో చెప్పినట్టు కర్మలన్నిటినీ, పుణ్యకర్మలండి, మంచి కర్మలు అనుకుంటూ ఆ కర్మలన్నిటినీ కుర్వంతు చేస్తూ ఉంటారు వాళ్ళు. లేకపోతే దేవతలను భజిస్తున్నాము, పూజిస్తున్నాము అనుకుంటూ చేస్తారు. ఎక్కడ ఇందులో ఈ మొత్తం విషయాల్లో పోనీ ఇప్పుడు ఇటు ఇహానికి సంబంధించిన సైన్సెస్, మెడికల్ సైన్సెస్, బయాలజికల్ సైన్సెస్, కంప్యూటర్ సైన్సెస్ అని ఈ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, ఇవన్నీ ఈ సైన్సెస్ లో నేనెవరని తెలుసుకునే అవకాశం ఉందా? నేనెవరు, అసలు ఇదంతా ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్తాయా ఆ శాస్త్రాలు ఏమైనా? పోనీ ధర్మశాస్త్రాలు ఉన్నాయి, నువ్వు ఇది చెయ్యి, ఇది మంచిది, నీకు పుణ్యం వస్తుంది, నీకు పిల్లలు పుడతారు, నీకు డబ్బులు వస్తాయి, పెళ్లిళ్ళు అవుతాయి, ఇంకేంటి ఆరోగ్యాలు బాగుపడతాయి అని చెప్తారు. అందులో ఎక్కడైనా నువ్వెవరు,
అసలు ఇదంతా ఏంటి అని ఎక్కడైనా చెప్తారా పోనీ? నువ్వు ఎన్ని శాస్త్రాలు చదివినా, ఎన్ని యజ్ఞాలు, యాగాలు, తపస్సులు, హోమాలు చేసినా, ఎన్ని పుణ్యకర్మలు అనుకుంటూ చేసినా, ఎన్ని పూజలు చేసినా, భజనలు చేసినా, ఎక్కడైనా నువ్వెవరో నీకు చెప్తుందా? ఏదైనా ఒక్కటైనా సరే ఇవన్నీ కర్మలు కావా? ఇవన్నీ కర్మలు కావా? ఈ కర్మలు ఎక్కడైనా నీకు నువ్వెవరు అని నీకు విడదీసి చూపిస్తుందా? వీటన్నిటితోటి కలిపేస్తుంది. మళ్ళీ రూపాలుగా నామాలుగా విడదీసి చూపిస్తుంది. రూపాలుగా నామాలుగా విడదీసి చూపించడం కాదు, నువ్వెవరో నీకు ఇవి మొత్తం రూపాల నామాల నుంచి విడదీసి నువ్వెవరో నీకు చూపిస్తుందా? ఏదైనా ఒకటైనా ఇందులో? ఎందుకు అటువంటివన్నీ? వాటన్నిటిగా చెయ్యకూడదని కాదు, శరీర పోషణకి ఎంత అవసరమో అంత చేసుకుంటూ మిగిలిన సమయంలో నువ్వెవరో అని నీకు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దుర్లభమైన, అందుకే ఇన్ని పద్యాల్లో చెప్పింది ఆయన, దుర్లభమైన మనిషి జన్మ విత్ పౌరుషం వచ్చింది. దాన్ని ఎప్పటికో ఒకప్పటికి కొంతవరకైనా ఆత్మైక్య బోధ గురించి, ఆత్మబోధ, ఆత్మ జ్ఞానం గురించి వాడుకుంటున్నామా? బతికినంత కాలం చచ్చిన దాకా ఇవే కర్మలు చేస్తాం, పూజలు చేస్తాం, యజ్ఞాలు చేస్తాం, ఉద్యోగాలు చేస్తాం, వాలంటీరింగ్ వర్కులు చేస్తాం, వండుకొని తింటాం, రాత్రి నిద్రపోతాం, పొద్దున్న లేస్తాం. ఇందులో ఎక్కడైనా ఆత్మ జ్ఞానం కోసం ప్రయత్నం చేస్తున్నామా? ఇక్కడ చేసే కర్మల్లో పెట్టిన సమయములో ఎంత భాగాన్ని మనము ఆత్మ జ్ఞానం కోసం, నేనెవరని తెలుసుకోవడం కోసం వెచ్చిస్తున్నాము? ఎంత పర్సంటేజ్ చేస్తున్నాము? ఇది లేకపోతే వినా, ఆత్మ ఐక్య బోధ లేకపోతే దాన్ని వినా ముక్తి ఉన్నదా? ఎక్కడైనా ఆత్మైక్య బోధేన వినాపి ముక్తి లేదు. అట్లానే నువ్వు ఇవే పనులు, ఇవే శాస్త్రాధ్యయనాలు చేసుకుంటుండు. నీ ఇష్టం వచ్చినట్టు ఇంగ్లీష్లో సైన్సెస్ చదువుకో, తెలుగులో శాస్త్రాలు చదువుకో, సంస్కృతంలో శాస్త్ర పఠనాలన్నీ చేసుకో, ఈ యజ్ఞాలన్నీ చేసుకో, పూజలు, దానాలు, జపాలు, హోమలు, భజనాలు, వాలంటీరింగ్ వర్క్లు, ఏమైనా చేసుకో, నీ ఇష్టం వచ్చినన్ని చేసుకో, ఉద్యోగాలు సద్యోగాలు చేసుకో, పిండి వంటలు చేసుకో, నువ్వు ఏమైనా చేసుకో. అది కూడా బ్రహ్మ శతాంతరే అపి, బ్రహ్మ శతాంతరాలు, బ్రహ్మ కల్పాలు, కొన్ని వందల కల్పాలు. బ్రహ్మగారికి ఒక రోజు ఒక కల్పం అని పిలుస్తారు. అటువంటి కొన్ని వందల కల్పాలైతే కూడా, అంతరే అపి, అవన్నీ జరిగినా కూడా, అన్ని బ్రహ్మ కల్పాల్లో నీ బతుకులో, నీకున్న జన్మల్లో నువ్వు నీ బతుకులు అంటావు, పుట్టానంటావు, చచ్చానంటావు, చావులంటావు. నీ బతుకుల్లో చావుల్లో బ్రహ్మ శతాంతరాలు, నువ్వు బ్రహ్మ కల్పాలు, పుడుతూ చస్తూ నువ్వు ఈ పైన చెప్పిన శాస్త్రాలు చదువుకుంటూ ఉండు, యజ్ఞాలు చేసుకుంటూ ఉండు, కర్మలు చేసుకుంటూ ఉండు, భజనలు చేసుకుంటూ ఉండు, నీ ఇష్టం వచ్చినవి చేసుకో. నీకు ఆ సిద్ధి అన్నది లభించదు. నువ్వు నా సిద్ధి పొందేది లేదు వాడు. ఇంకా అటువంటి వాడు ఆత్మ బోధ లేదు, ఆ జ్ఞానమే లేదు. ఆ జ్ఞానాన్ని వినా వదిలిపెట్టి వాడికి ముక్తి లేదు, వాడికి సిద్ధి లేదు. బ్రహ్మ శతాంతరాల్లో కూడా, బ్రహ్మ కల్పాంతాలు ఎన్ని కల్పాలను నువ్వు ఇదే ప్రయత్నాలు చేయి, అక్కడే ఉంటావు. నీ అదృష్టం బాగుండి జన్మ కలిగింది, నువ్వు ఆ ప్రయత్నమే ఊర్ధ్వానికి పైకి పోయే ప్రయత్నం చేయకుండా మళ్ళీ ఈ పైన చెప్పిన కర్మల్లోనే పడి తిరిగితే అడ్డంగానైనా పోతుంటావు, పైకైతే పోవు. నరం దగ్గర నుంచి నారానికి వెళ్లేదే లేదు, పుంస్తవం దగ్గర నుంచి పురుషోత్తముడు అయ్యేది లేదు కాదు. నువ్వు నారాయణుడు అయి ఉన్నావు, పురుషోత్తముడు అయి ఉన్నావు, ఆ విషయం నీకు తెలియదు. అక్కడి నుంచి కిందికి వెళ్తావు, ఇంకా కిందికెళ్ళి ఆసరి లక్షణాలతో ఇంకా ఆయనకి ఎంత కోపం వచ్చిందో, వీడిని మాటికి నేను ఆశ్రీ యోనుల్లోనే, ఆ జన్మల్లోనే పడేస్తా తీసుకెళ్ళాను అని చెప్పారు. ఆయనకు అంత కోపం వచ్చింది. ఏమైపోతున్నాము? పఠంతు శాస్త్రాన్ని యజంతు దేవాన్, కుర్వంతు కర్మాణి భజంతు దేవతాః, ఆత్మైక్య బోధేన వినాపి ముక్తి న సిద్ధ్యతి బ్రహ్మ శతాంతరే అపి అని చెప్పారు. తర్వాత ఆయన ఏమంటున్నారంటే, అమృతత్వస్య నా ఆశా అస్తి విత్తేన ఇతి ఏవ హి శృతిః బ్రవీణి కర్మణః ముక్తేః అహేతుత్వం స్ఫుటం యతః. ఎందుకు
ఎందుకు నేనింత తలకాయ కొట్టుకొని మళ్ళీ మళ్ళీ చెప్తున్నానో విను. నేను చెప్తున్న విషయం కాదు ఇది. నేను కనిపెట్టి నాకు అర్థమైంది నేను చెప్తున్న విషయం కాదు ఇది. ఉన్న విషయం, శృతిలో వేదంలో చెప్తున్న విషయాన్ని చెప్తున్నాను పట్టు అని యాజ్ఞవల్క్యుల వారు చెప్పిన ఒక విషయాన్ని ఇక్కడ అమృతత్వస్య నాశ అస్తి విత్తేనా అన్న విషయాన్ని కోట్ చేస్తున్నారు. యాజ్ఞవల్క్య మహర్షి యొక్క కొటేషన్ అది, ఆయన రాసుకున్న విషయంలో ఒక కోట్ అది. అందులో ఏముంది అంటే, అని మన వేదాంతంలో మన ఉపనిషత్తులో ఉన్న విషయం ఏమి అంటే, విత్తేన ధనంతో అమృతత్వస్య అమృతత్వాన్ని, మృతత్వం లేకపోవడం, మృతత్వం ఎందుకుంటుందంటే మరణం ఎందుకుంటుంది అంటే జన్మ ఉంటే, కాబట్టి జన్మ మరణాలు రెండూ లేకుండా పోవాలి అంటే విత్తేన ధనముతో ఆశ నాస్తి లేదు, దానితో అమృతత్వాన్ని సాధిద్దామన్న ఆశ లేదు, దానివల్ల రాదు అని శృతి చెప్తూనే ఉన్నది. ఇక్కడ నేను కనిపెట్టి చెప్పట్లేదు ఈ విషయం. ఇదిగో కర్మణ, పనులు చేస్తూ ఉంటాను, కర్మలు చేస్తూ ఉంటే ఈ రకంగా శాస్త్రాలు చదివాను, యజ్ఞాలు చేశాను, కర్మలు చేశాను, దేవతల్ని భజించాను, పూజించాను, దానాలు ధర్మాలు హోమాలు అవన్నీ చేశాను, తపస్సులు అవన్నీ చేశానంటే కర్మలు 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 కర్మలు. ఆ కర్మలు చేస్తే దాని వల్ల ముక్తి యొక్క అహేతుత్వం వల్ల, దానికి ముక్తికి కర్మలు కారణం కాదు, ముక్తి కర్మల వల్ల సిద్ధించేది కాదు. నువ్వు బ్రహ్మ కల్పాంతరాల వరకు నువ్వు ఈ ప్రయత్నాలు చెయ్యి, తన్నకలాడు, తాపత్రయాలు పడు, నువ్వు ఏమైనా చెయ్యి, కర్మలు చేస్తా నేను దానివల్ల నాకు ముక్తి రావాలంటే రాదు. కర్మల వల్ల ముక్తి రాదు, కర్మల వల్ల బంధం వస్తుంది. ముక్తికి కర్మలు బంధము, ప్రతిబంధకము, రాదు అని స్ఫుటం, చాలా ప్రస్ఫుటంగా బ్రవీతి చెప్పబడ్డది. చెప్పారు, చెప్పవలసిన వాళ్ళు ఆ విషయం చెప్పారు, చాలా క్లియర్ గా చెప్పారు. కర్మల వల్ల ముక్తి రాదు అని చెప్పారు. ధనం వల్ల అమృతత్వం ఆశించడానికి లేదు అని చెప్పారు. ఆ విషయం వేదాల్లోనే రాసి పెట్టారు. ఎందుకు అని చూసుకుందాం. విత్తం అంటే ధనం అని చెప్పుకున్నాం కదా. ధనం అంటే ఏదైనా మనము సంపాదించుకున్నది ఏదైనా ధనము, సంపాదించుకున్నది ఏదైనా ధనం. డబ్బులు ఒకటే ధనం కాదు. నాది అన్నదంతా ధనము, నేనన్నది సత్యం. నేను అనుకుంటున్నది కూడా నాది, నా అహంకారం. నా అహంకారం అన్నది అది కూడా నాది. నా మనస్సు అంటే నాది. నా అని పెట్టి పక్కన ఏది పెట్టినా అది నాది. నాది అన్నది ఏదైనా సరే ధనము. ఆ ధనం, ఆ విత్తమంతా ఉపయోగించి నేను కర్మలు చేస్తాను కదా. ఒక కర్మ చెయ్యాలంటే నేను అన్న ఆ అహంకారం ఒకటి ఉండాలి, అహం అన్నది ఒకటి ఉండాలి, నేను అన్న నా మనసు ఒకటి ఉండాలి, ఆలోచిస్తుండాలి. ఆ పని ఇట్లా చేయాలని ఎంతో కొంత బుద్ధి ఉండాలి. అదంతా నాది, అవన్నీ నాది. దాంతో పాటు మెటీరియల్ గా ఏమైనా మెటీరియల్స్, డబ్బులు కూడా పెట్టవలసి వస్తుంది. నాది అని పెడతాను. నాది అన్నది నా మనసు, బుద్ధి, ఆలోచనలు, నా సమయము, ఏది నా అని చెప్పిందంతా నాది. ఆ నావి అని చెప్తున్నవన్నిటినీ పెట్టి కర్మ చేయవలసి వస్తుంది. ఈ కర్మలు ఏవి చేసినా అవి బంధము, అవి ముక్తి కాదు. కర్మలు ముక్తి కాదు, కర్మలు బంధం అని తెలుసు. కర్మలు ధనంతో చేస్తాం కాబట్టి ధనంతో, విత్తంతో అమృతత్వం రాదు అని తెలుస్తుంది, అంతే కదా. ముక్తి కర్మల వల్ల రాదు, కర్మలు విత్తంతో చేస్తాము కాబట్టి విత్తం వల్ల అమృతత్వం రాదు. డబ్బులుంటే నీకు, నువ్వు ఆ డబ్బులతోటి నువ్వు గుళ్ళు కట్టించు, తిరుపతి కొండలు మొత్తం 7 కొండలు నువ్వు ఏసీ చేయించు, నువ్వు ఎంత దూరమైనా పొర్లాడు, అమృతత్వం నాస్తి. దాని ఆశ కూడా నీకు నాస్తి. దానికి వేరే మార్గం ఉంది ముక్తి సంపాదించడానికి, ఈ మార్గం కాదు. నువ్వు కర్మలు చేస్తాను, వాలంటీరింగ్ పనులు చేస్తాను, డబ్బులు అన్ని డొనేషన్లు చేస్తాను,
వీటితోటి నాకు అమృతత్వం వస్తుంది, నాకు మోక్షం వస్తుందంటే రాదు. అది చాలా స్ఫుటము, చాలా క్లియర్లీ బ్రవీతి డిఫైన్ చేయబడి ఉన్నది శృతుల్లో, వేదాల్లోనే. అమృతత్వస్య నా ఆశ అస్తి విత్తేన ఇతి ఏవ హి శృతిః బ్రవీణి కర్మణః ముక్తేః అహేతుత్వం స్ఫుటం యతః. అతః ఇంకా అక్కడి నుంచి నెక్స్ట్ చూద్దాం పట్టు, ఇంకేం వస్తాయో ఏమి రావు, దాంతో మనకి ఏమి చెయ్యాలో. అతః విముక్త్యై ప్రయతేత విద్వాన్ సన్యస్త బాహ్యార్థ సుఖ స్పృహః సన్ సంతం మహాంతం సముపేత్య దేశికం తేన ఉపదిష్టార్థ సమాహితాత్మా. అతః ఇంకా అక్కడి నుంచి ఈ విషయం అర్థమైంది కదా, కర్మల వల్ల నీకు వచ్చేదేమీ లేదని నీకు అర్థమైంది కదా, అంటే ముక్తి వచ్చేదేం లేదు. కర్మల వల్ల కావాలంటే డబ్బులు వస్తాయి, కావాలంటే ఈ ఇహంలో నువ్వు ఏమైనా సుఖాలు అనుకున్నవి నువ్వు సంపాదించుకోవచ్చు. ఆ సుఖాలు అనుకున్నవన్నీ సుఖాలు మాత్రమే కాదు, దుఃఖ స్పర్శలతో ఉంటాయి, నీకు ముందో వెనకాల దుఃఖం కలిగిస్తాయి. ఇవన్నీ నిజం దుఃఖాలు కావు, అవన్నీ నిజం సుఖాలు కావు. నీకు నిజమైన పరమమైన అక్షయమైన అనంతమైన సుఖం అన్నది ఒకటి ఉంది, అది ముక్తితోటే వస్తుంది. ఇంకెళ్ళనైనా భగవద్గీతలో చెప్పారు. మరి దీన్ని సాధించుకోవాలి కదా, కర్మల వల్ల రాదని అర్థమైంది, దేని వల్ల వస్తుందో చూసుకోవాలి కదా ఈ ముక్తి. అతః కాబట్టి ఇంకా అక్కడి నుంచి చూద్దాం. విద్వాన్ విద్వత్ కలిగిన వాడు, తెలివితేటలు కలిగిన వాడు, సన్యస్త బాహ్యార్థ సుఖ స్పృహః బాహ్యార్థాలు, పరమార్థం ముఖ్యంగా మనకి ముక్తి అయి ఉంటే, పరమార్థం ఆ ముక్తి అన్న పరమార్థాన్ని సాధించవలసి వస్తే, సాధించాలని ఉద్దేశం ఉంటే, ఆ పట్టుదల ఉంటే, తపన ఉంటే, ముక్తి అన్న పరమార్థం కోసం ఈ బాహ్యార్థాలన్నీ బయట మనకి బయట నుంచి ఏదో తిన్నాము కాబట్టి సుఖంగా ఉన్నది, బయట ఏదో విన్నాము కాబట్టి సుఖంగా ఉన్నది, బయట ఎవడో నన్ను పలకరించాడు కాబట్టి బయట అంటే శరీరం కాక బయట ఏదైనా సరే, నా ఇళ్ళైనా సరే, ఏదైనా సరే బాహ్యమైన అర్థాల వల్ల నాకేవో సుఖాలు వస్తాయన్న స్పృహ, ఆ ఆశలు, సంఘాలు, ఆసక్తులన్నిటినీ సన్యస్త వదిలిపెట్టి, ఆ విధంగా సన్ ఉండి, సంతం సత్ అయి ఉన్న, మహాంతం గొప్పవాడైన, మహా విషయం గురించిన ఆలోచనతోటి ఉన్న ఒక దేశికం, ఒక గురువుని సముపేత్య చేరి, తేన ఎవరి వల్లనైతే, ఎటువంటి గురువు అంటే ఎవరి యొక్క ఉపదిష్ట అర్థ సమాహితాత్మ, ఆ ఎవరైతే ఉపదేశం చేయగలరో, నీకు ఆ ముక్తి మార్గం చూపించగలరో, అటువంటి ఉపదేశం చేయగలిగిన దేశికుణ్ణి, గురువు గారిని నువ్వు సముపేత్య చేరి, ఆయన యొక్క ఉపదిష్ట అర్థంతో, ఆయన ఉపదేశం చేసిన విధంగా నువ్వు ఆ పరమార్థం మీద సమాహితమై ఉన్న, సమస్థితిలో ఉన్న ఆత్మతో, మనసుతో ఉండి, విముక్తి కోసం, మోక్షం కోసం ప్రయత్నం చేయవలసి ఉంది. అటువంటి విద్వాంసుడు, విద్వత్తు కలిగిన వాడు, ఏమాత్రం తెలివితేటలున్నా ఇవన్నీ చేసి ఆ ప్రయత్నం చేయాలి. ఏమాత్రం జ్ఞానమున్నా, విద్వాన్ అంటే జ్ఞాని, జ్ఞాని అన్నవాడు విముక్తి కోసం, ముక్తి కోసం ప్రయత్నం చేయవలసి ఉంది. దానికి చేయవలసిన స్టెప్స్, ఫాలో అవ్వవలసిన స్టెప్స్ ఏంటంటే, బాహ్యార్థ సుఖాల మీద స్పృహని వదిలిపెట్టి, ఒక సత్ పదార్థాన్ని తెలిసిన గురువుని చేరి, ఆయన యొక్క ఉపదేశానుసారంగా ఆ అర్థం మీద, పరమార్థం మీద, గురుగారి మీద మనసు కాదు, ఆయన ఉపదేశించిన పరమార్థం మీద మనసు పెట్టుకొని ముక్తి కోసం ప్రయత్నం చేయవలసి ఉంది. అతః విముక్త్యై ప్రయతేత విద్వాన్ సన్యస్య బాహ్యార్థ సుఖ స్పృహః సన్
సంతం మహాంతం సముపేత్య దేశికం తేన ఉపదిష్టార్థ సమాహితాత్మ. ఉద్ధరేత్ ఆత్మన ఆత్మానం మగ్నం సంసార వారిధౌ యోగారూఢత్వం ఆసాధ్య సమ్యక్ దర్శన నిష్ఠయా. కాబట్టి సంసార వారిధిలో, వారి అంటే నీళ్లు, వారిధి అంటే నీళ్లతో నిండి ఉన్నది అంటే సముద్రం, వారధి కాదు వారిధి. సంసార వారిధో, సంసార సాగరంలో మగ్నమై ఉన్నవాడు వాడేం చెయ్యాలంటే సమ్యక్ దర్శన నిష్ఠయా, సమ్యక్ ఆశాంతము ఉన్న ఆ దర్శనాన్ని, ఆ విషయాన్ని దర్శించాలన్న నిష్ఠతో, యోగారూఢత్వంతో, యోగంలో కుదురుకొని నిలబడ్డ ఆరూఢమై ఉన్న మనసుతో, ఆ విధంగా యోగారూఢుడై ఆసాధ్య దాన్ని పొంది, ఆత్మన వాడి చేత, ఆత్మానం వాణ్ణే, ఉద్ధరేత్ ఉద్ధరించుకోవాలి, వాణ్ణి వాడే ఉద్ధరించుకోవాలి. ప్రతి వాడు జన్మ ఎత్తితే ఆటోమేటిక్ గా సంసార వారిధిలో వాడు మగ్నమై ఉంటాడు. వాడు పుట్టడమే అందులో పుట్టాడు. ఏదో పేడ పురుగులు పేడలో పుట్టినట్టు, ఏదో బురదలో పుట్టిన పురుగు బురదలో ఉన్నట్టు మనం కూడా ఈ సంసారం అన్న సాగరంలో ఉన్నాం. అయితే ఇంకా అక్కడికే అయిపోయింది అనుకోకుండా, మళ్ళీ అందులోనే చస్తూ పుడుతూ ఉండకుండా సమ్యక్ దర్శనం చెయ్యాలి, ఆత్మదర్శనం చెయ్యాలన్న నిష్ఠతో యోగాన్ని అధిరోహించి, యోగా మార్గాన్ని పుచ్చుకుని, యోగంలో స్థిరంగా నిలబడి ఉండి, మన ఆత్మని, మన మనస్సునే ఉపకరణంగా వాడుకొని మనల్ని మనము ఆత్మోద్ధరణ చేసుకోవలసి ఉన్నది. ఈ విషయాన్ని ఎన్నిసార్లు చెప్పాడో భగవంతుడు భగవద్గీత నిండా, ఎన్నిసార్లు చెప్పారు. ఉద్ధరేత్ ఆత్మన ఆత్మానం, వేరే మార్గమే లేదు. ఉద్ధరేత్ ఆత్మన ఆత్మానం మగ్నం సంసార వారిధౌ యోగారూఢత్వం ఆసాద్య సమ్యక్ దర్శన నిష్ఠయా సన్యస్య సర్వకర్మాణి భవబంధ విముక్తయే యత్యతాం పండితైః ధీరైః ఆత్మాభ్యాస ఉపస్థితైః. కాబట్టి ఈ సంసార సాగరంలో ఆటోమేటిక్ గా పుట్టిన వాళ్ళందరూ అందులోనే ఉంటారు. మరి ఏం చేస్తాము, అందులోనే పుడతాము. కానీ అక్కడికి అయిపోలేదు అనుకొని, ఆ విషయాన్ని తెలుసుకొని, ఎందుకు అంటే మనకి నరత్వం ఉంది, మనకు పుంసత్వం ఉంది, మనకిటు మానుష దేహము ఉంది, అటు పౌరుషము ఉంది. దానితోటి మనము సమ్యక్ దర్శనం చేయాలన్న నిష్ఠతోటి యోగాన్ని పట్టుకొని ఆ మార్గంలో ఈ సంసార వారిధి నుంచి బయటపడాలన్న మగ్నమై ఉన్నాము. తరించాలి అన్న ఉద్దేశంతో ఆ భవములు అంటే జన్మలన్న బంధాల నుంచి విముక్తి కోసం, విముక్తయే అందుకోసం సర్వకర్మాణి, సర్వకర్మలు అంటే అక్కర్లేని పనులన్నీ. అన్నం తినను, ఇంకే పని చేయను అట్లాంటి కాదు. శరీరాన్ని నడిపించడానికి, శరీర పోషణకి ఎంత వరకు కావాలో ఆ కర్మలు చేయాలి. అసలు పనులు ఎగ్గొట్టడానికి వీల్లేదు అర్జున అని ఆయన 3వ అధ్యాయంలో చాలా సుదీర్ఘమైన ఉపన్యాసం చెప్పి ఆయన మొదలుపెట్టారు. సర్వకర్మల్ని పరిత్యాగం చేస్తాను కాబట్టి, నేను సన్యాసిని కాబట్టి నేను ఊరికనే కూర్చుంటాను, ఎవరైనా నాకు అన్నం పెట్టండి అంటే అది పనిచేయదు. కర్మల్ని సన్యాసం చేయడం అంటే మానసికంగా వదిలిపెట్టడం, అది ఒకటి. పైగా ఎంతవరకు శరీర పోషణకు అవసరమో అంతవరకు కర్మలు చేయవలసి వస్తుంది. అవి కాక ఇంకా ఎక్కువ కావాలి, ఇంకేదో కావాలి, ఇంకా గొప్పగా కావాలి, ఇంకా ఏంటో కావాలని చేసేవన్నిటినీ వదిలిపెట్టి, సర్వము అటువంటివన్నీ వదిలిపెట్టి సన్యాసం చేసి, పండితులు, ధీరైః బుద్ధి కలిగిన వాళ్ళు, ఆత్మాభ్యాసంలో ఉపస్థితై ఉండాలి. ఆత్మ గురించిన అభ్యాసం చెయ్యాలి. ఆత్మ సాధన, దాన్ని అధ్యాత్మ సాధన అనుకోండి, ఆత్మ సాధన అనుకోండి, ఆత్మాభ్యాసం అనుకోండి, ఏదైనా సరే అందులో ఉపస్థితమై ఉండాలి. ఉండి యత్యతాం ప్రయత్నం చేయవలసి ఉన్నది.
పండితులైన వాళ్ళు. పండితులు ఎవరు అంటే పండిపోయిన వాళ్ళు. చూసినవన్నీ చూసాము, చేసినవన్నీ చేసాము, ఎన్ని జన్మల నుంచి చేస్తున్నామో, ఇంకెంత కాలం చేస్తాము, అదేదో బురదలో పురుగులాగా నేను ఇంక చేయదలుచుకోలేదు అని పండిపోయిన వాళ్ళు, పారముట్టగా విషయాల్ని తెలుసుకున్న వాళ్ళు, బుద్ధి కలిగి ఉన్న వాళ్ళు, ఆత్మాభ్యాసంలో ఉపస్థితులై ఉండి సర్వ కర్మలను అక్కర్లేని పనులన్నిటినీ సన్యాసం చేసి ఈ భవమనే బంధం నుంచి విముక్తి కోసం అని చెప్పి ప్రయత్నం చేయవలసి ఉంది. సన్యస్య సర్వకర్మాణి భవబంధ విముక్తయై యత్యతాం పండితైః ధీరైః ఆత్మాభ్యాస ఉపస్థితైః అని మనం ఈ 10వ శ్లోకం దగ్గర వాళ్ళకి ఆపుతాము. 11 నుంచి మనం చదువుకుంటూ వెళ్దాం. ఈ వివేక చూడామణిలో మనకు ఒక 580 శ్లోకాలు ఉన్నాయి. నెమ్మదిగా కొంచెం ఊపందుకున్న తర్వాత తెలియని విషయాలు కాదు, మళ్ళీ మళ్ళీ చెప్పుకోవాల్సి వస్తుంది. మనం చేయగలిగినంత ఒక 4-5 నెలల్లో వీటిని ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇవాళకి ఇక్కడికి ఆపుతాం. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవింద అర్పణమస్తు.